ఈ ఓవర్ ద కౌంటర్ హౌ డు వి రెగ్యులేట్? డు యు మీన్ రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? అంటే మీరు అన్నది అది చాలా సీరియస్ ప్రాబ్లం అవుతుంది మనకు ఏదో టైంలో. క్వాలిఫైడ్ కెమిస్ట్ల కొరత కూడా ఉన్నట్టుంది కదా. సివియర్ షార్టేజ్ ఉందండి. ఇట్స్ మోర్ ఆఫ్ అ సోషల్ ప్రాబ్లం కరెక్ట్ చెప్పాలంటే. ఎట్లా అంటే ఈరోజు బికాస్ ఆఫ్ వేరియస్ ఫీ రీయింబర్స్మెంట్స్ ఇవన్నిటితోటి డిప్లొమా తోటి ఎవరు ఆగట్లేదు. యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఫార్మసిస్ట్ వర్క్ ఇన్ అ షాప్ నా లెక్క ప్రకారం లెస్ దెన్ 5,000 ఇన్ ఎంటైర్ స్టేట్. స్టాండర్డ్ డ్రగ్ రీచ్ ద పీపుల్, ప్రజలకు నాణ్యత కలిగిన మందులు ఔషధాలు ఒక ఫండమెంటల్ రైట్ కదా. ప్యాకింగ్ ఇవాళ రేపు ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే చెప్పడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. డాక్టర్లు కూడా చెప్పలేరు, కెమిస్టులు కూడా చెప్పలేరు. అది కనుక సిస్టంలో ఇంజెక్ట్ అయిపోయింది అంటే మనకు దెన్ ద ఓన్లీ వే అవుట్ ఈస్ అది తీసుకెళ్ళి కెమిస్ట్రీ ల్యాబ్లో చెక్ చేస్తే కానీ చెప్పలేము. టాప్ బ్రాండ్స్ కూడా బాగా డూప్లికేట్స్ ఉంటాయని విన్నాను. టాప్ బ్రాండ్స్కే డూప్లికేట్ చేస్తారు. పనికిరాని బ్రాండ్ కొనరు కదా ఎవరైనా. 10 పైసలు మ్యానుఫ్యాక్చర్ తయారైతే 100 రూపాయలు అమ్ముతున్నారు డ్రగ్. యూజువల్లీ మీరు చెప్పిన మార్జిన్స్ ఓన్లీ పేటెంటెడ్ డ్రగ్స్లోనే ఉంటాయి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. గవర్నమెంట్ చెప్పే అవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈనాటి ప్రపంచంలో మందులు మన జీవితంలో భాగమయ్యాయి. బహుశా ఈ కాలంలో మందుల షాప్కి వెళ్ళకుండా మందులు వాడకుండా జీవితం గడిపిన వారు చాలా అరుదుగా ఉంటారు. ఉంటే చాలా సంతోషం, కానీ అంత సులభం కాదు. ఏదో ఒక అవసరానికి ఏదో సందర్భంలో మెడిసిన్ వేసుకున్న వారే ఉంటారు. కానీ మనకు తెలియని అనేక అంశాలు ఈ మందుల ప్రపంచంలో ఉన్నది. క్వాలిటీ ఆఫ్ డ్రగ్స్, ప్రైసింగ్ ఆఫ్ డ్రగ్స్, జెనరిక్ డ్రగ్సా, బ్రాండెడ్ డ్రగ్సా, పేటెంటెడ్ డ్రగ్సా, నాన్ పేటెంటెడ్ డ్రగ్సా, అసలు ఈ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ ఏంటి? సో డ్రగ్స్ ప్రపంచంలో మనకు తెలియని కోణాలు అనేకం ఉన్నాయి. వాటిని తెలుసుకోవటానికే ఈరోజు డాక్టర్ జి మధుకర్ రెడ్డి మెడిప్లస్ ఫౌండర్ సీఈఓను ఆహ్వానించాం. డాక్టర్ జి మధుకర్ రెడ్డి గారు ప్రొఫెషనల్ డాక్టరే కాదు, అతను ఎంబీబీఎస్ పూర్తయ్యాక ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ స్కూల్లో ఒకటైన వాటన్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేసి మెడిప్లస్ సంస్థను ప్రారంభించారు. మెడికల్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో విశేష అనుభవం ఉన్న డాక్టర్ జి మధుకర్ రెడ్డి గారితో మనం మాట్లాడదాం. ఈ అనేక కోణాలు, ప్రజా ప్రయోజనాలు, ఈ మందుల ప్రపంచంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్ ద మెడికల్ అండ్ ఫార్మాస్యూటికల్ ఫీల్డ్లో ఉన్న అంశాలు మీ తరఫున ఆయన అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు మనకు ఒక జ్వరం వస్తే ఒక 10 రకాల మందులు, జలుబేస్తే 20 రకాల మందులు, దగ్గేస్తే 30 రకాల మందులు. అసలు నిజంగా ఇన్ని రకాల మందులు అవసరం? ఆ రోగాల కన్నా మందులు ఎక్కువ ఉన్నాయేమో. కాదు, మీరు చెప్పేది కరెక్టే. మీ ఫస్ట్ 3 చెప్పింది మాత్రం అవసరమే డెఫినెట్లీ. ఎందుకంటే జ్వరాలు, దగ్గు ఇవన్నీ వేరే వేరే రీజన్స్ గురించి రావచ్చు, వేరే వేరే టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా, వేరే వేరే ఇన్ఫెక్షన్స్ గురించి. సో అక్కడ మాత్రం ఓకే. కానీ మా ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి చూసేది ఏంటంటే సింపుల్గా చెప్తాను. మా వెబ్సైట్లో దగ్గర 3 lakh ప్రోడక్ట్స్ ఉన్నాయండి. మొత్తము 3 lakh వేరే వేరే బ్రాండ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఎవ్రీ డే అప్పటికి ఆ 3 lakhs ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసాం అనుకున్నాము. ప్రతిరోజు అట్లీస్ట్ 500 నుంచి 1000 ప్రోడక్ట్లు మాకు తెలియని జనాలు సెర్చ్ చేస్తుంటారు. సో అది బ్రాండ్స్ స్టోరీ అనమాట. అయితే మెడిసిన్స్ కూడా అవసరమే లేదు. సో అది మన దగ్గర ఏమంటే సేమ్ ప్రోడక్ట్ కొంత 100 మంది 1000 మంది వేరే వేరే పేర్లు తయారు చేస్తారు కాబట్టి అది అట్లా అయింది. సెకండ్, ఇప్పుడు మన కన్జ్యూమర్గా మాకు ఛాలెంజ్ కదా, అసలు డాక్టరు కరెక్ట్గా ఇస్తున్నాడో లేదో కన్జ్యూమర్కి ఎలా తెలియాలి? ఇప్పుడు ఒకే మెడిసిన్ 100 మంది తయారు చేస్తే అందులో ఏది కరెక్ట్ ఎట్లా తెలియాలి? సో డాక్టర్ ఇచ్చింది కరెక్ట్ అనుకొని వీ కెన్ ప్రొసీడ్. ఎందుకంటే యూజువలీ మీరు కరెక్ట్ డాక్టర్ని పిక్ చేసుకుంటారు కాబట్టి అతను కరెక్టే ఇస్తాడని ప్రొసీడ్ కావచ్చు. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఓసారి ఇప్పుడు వాళ్ళు రాసిన బ్రాండ్, ఎందుకంటే ఒక ప్రోడక్ట్కు కొన్ని టైంలలో 1000 బ్రాండ్స్ ఉంటాయి. ఈవెన్ హైదరాబాద్లో నడిచేవాడు 1000 ఉంటాయి. సో డాక్టర్కు అదే రోజు ఆ బ్రాండే గుర్తుండొచ్చు ఫర్ వేరియస్ రీజన్స్, రైట్? ఆ మెడ్రప్ వచ్చి మాట్లాడిండొచ్చు, అదే ఆయనకు లాస్ట్లో మైండ్లో ఉండొచ్చు, అతను రాసిస్తుండొచ్చు. అదే మనకు ఉన్న మెడికల్ షాప్లలో దొరకాలని ఏం నమ్మకం లేదు. దెర్ ఇస్ నో గ్యారంటీ, రైట్? లేనప్పుడు షాప్ తిరిగి ఈ మందు లేదు, ఇక్కడ దొరుకుతుందా అక్కడ దొరుకుతుందా అని తిరగడము టైం వేస్ట్ నా లెక్క ప్రకారము. అట్లీస్ట్ కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటే
అది కనుక వెళ్ళి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, మాదొకటే కాదు చాలా ఉన్నాయి, వేర్ మీరు ఆ డ్రగ్ బ్రాండ్ నేమ్ ఎంటర్ చేయగానే అది ఏది దాని యాక్చువల్ మెడిసిన్ నేమ్ ఏందని వస్తుంది. ఆ మెడిసిన్ నేమ్ త్రూ మీరు వేరే వేరే దానికి ఆల్టర్నేటివ్స్ కూడా వస్తాయి ఆల్మోస్ట్ అన్ని వెబ్సైట్లలో. అది ఏదైనా పిక్ చేసుకోవచ్చు. కానీ ఒకటి ఆ ఆల్టర్నేటివ్ పిక్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ దాని మ్యానుఫ్యాక్చరర్ కరెక్ట్ ఉన్నాడా లేదా, పెద్దవాడా కాదా అది చూడాలి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తే డ్రగ్లో ఉన్న వేరే 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 ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో అన్నీ మీట్ అయినాయా కావా అని చెప్పడం చాలా కష్టం. క్వాలిటీది చాలా తేడా వస్తుంది. అంటే మీరు చెప్పినట్లు కామన్ మ్యాన్ నాగా చదువుకున్న వాడికే అర్థం కాదు దాని మెడిసిన్ ఏంటి, మ్యానుఫ్యాక్చర్ ఎవరు, ఆ మ్యానుఫ్యాక్చర్కున్న చరిత్ర ఏంటి, వాళ్ళకున్న ఎథికల్ ప్రాక్టీస్. మీరు అన్నట్టు డాక్టర్ గుర్తున్నదే రాస్తారని ఏం లేదు. ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్ అఫ్ కోర్స్ విత్ ఆల్ హ్యూమిలిటీ, వితౌట్ ఎనీ మెలాయస్ టువర్డ్స్ ఎనీ డాక్టర్, మనకు తెలుసు ఈ మెడికల్ మార్కెట్ ప్రపంచంలో వాట్ కైండ్ ఆఫ్ అనెథికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్. సో ఎవరు ఏం చేస్తున్నారో నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఎక్కువ తెలుసు. సో ఇవాళ బిజినెస్ ప్రమోట్ చేయడానికి ఫార్మా కంపెనీస్ వాడని అనెథికల్ పద్ధతి లేదు. దే యూజ్ ఆల్ కైండ్స్ ఆఫ్ అనెథికల్ ప్రాక్టీసెస్ టు ల్యూర్ డాక్టర్స్ టు రికమెండ్ మెడిసిన్స్. సో డాక్టర్లకు పార్టీలు ఇచ్చినప్పటి నుంచి మొదలుకొని విలువైన గిఫ్ట్లు ఇవ్వడము. సో దట్ ఇస్ హౌ టు దట్. అందువల్ల డాక్టర్ రాసిన మెడిసినే స్టాండర్డు లేదా మెడికల్ షాప్ ఇచ్చిన మెడిసినే స్టాండర్డు అనేది గ్యారంటీ ఏమీ లేదు కదా కన్జ్యూమర్కు. ఆ కన్జ్యూమర్కు సొంత నాలెడ్జ్ ఉండదు. సో దీనికి ఏదో ఒక రెగ్యులేషన్ ప్రభుత్వం నుంచి ఉండాలి తప్ప ఇఫ్ యూ లీవ్ ఇట్ టు ది ఫేట్ ఆఫ్ ద కామన్ మ్యాన్, సాధారణ ప్రజలు ఏ రకంగా అది కరెక్ట్ డ్రగ్గా, అది కరెక్ట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారా, కరెక్ట్ ఫార్ములేషన్ ఉందో ఎట్లా తెలుసుకోగలరు? చాలా కష్టం ఉండేది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మేక్అవుట్. ఎందుకంటే మీరు అన్నట్టు డెఫినెట్లీ వేరే వేరే వాళ్ళకు మెడికల్ షాప్ అయినా కానీ డాక్టర్కైనా వేరే వేరే ఇన్సెంటివ్స్ ఉండొచ్చు అది రాస్తానికి, డ్రగ్ రాస్తానికి, రైట్? అది దాంట్లో డౌట్ ఏం లేదు. ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే, లెట్స్ స్టెప్ బ్యాక్, సొల్యూషన్ ఆలోచిద్దాము. ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే ఇండియాలో వన్ ఆఫ్ ద ఫ్యూ ప్లేసెస్ వేర్ ఒక డ్రగ్ అది పేటెంట్ ఎక్స్పైర్ అయిన తర్వాత 100 మంది తయారు చేస్తారు. ఈ 100 మంది తయారు చేసినప్పుడు అది ఎవరో ఒకరు ఫస్ట్ వన్కి సెకండ్ వన్కి కరెక్ట్ మార్కెట్ ఉన్నా కానీ లాస్ట్ వన్కి మార్కెట్ లేనప్పుడు వాళ్ళు వేరే వేరే ట్రిక్స్ తయారు చేసి యూజ్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ ప్రమోట్ చేసుకుంటారు. చేస్తుండొచ్చు, వాళ్ళు కూడా తయారు చేస్తుంటారు, రైట్? సో లాస్ట్ వన్కి అయితే 100% అదే చేయాలి, ఎందుకంటే సర్వైవల్. సో వాళ్ళు రావాలి, మోనోపలి. సో అది ఈ ప్రాబ్లము గవర్నమెంట్ యాక్చువల్లీ సొల్యూషన్ ట్రై చేసింది. దే సెడ్ మీరందరూ ఓన్లీ మెడికల్ నేమ్ అంటే జెనరిక్ నేమ్ మాత్రమే రాయాలి, యూ షుడ్ నాట్ రైట్ ఎ బ్రాండ్ నేమ్ అని అన్నారు. కానీ ఓవరాల్ ఫార్మా లాబీ ఈజ్ వెరీ స్ట్రాంగ్, డాక్టర్ లాబీ ఈజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్. బోత్ ఆఫ్ దెమ్ కొల్యూటెడ్ అండ్ మేక్ ష్యూర్ దట్ అది ఇమ్మీడియట్లీ వితిన్ 2 or 3 days అది వాపస్ తీసుకునేటట్టు చేశారు. దీనికి విచిత్రం ఏంటంటే ఒకే కంపెనీ బ్రాండెడ్, ఒకే డ్రగ్ బ్రాండెడ్ రిలీజ్ చేస్తుంది, జనరిక్ రిలీజ్ చేస్తుంది. కరెక్ట్, రెండింటికి ఎంఆర్పి ఒకటే ఉంటుంది. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇప్పుడు జనరిక్ అనేది చీప్ ఉండాలనే కదా ఉద్దేశం. నువ్వు ఒకే కంపెనీ బ్రాండెడ్ తయారు చేసి జనరిక్ తయారు చేసి రెండింటికి ఎంఆర్పి పెట్టి ఆ జనరిక్ దగ్గర నేను డిస్కౌంట్ ఇస్తా. సో దే షుడ్ బి సమ్ మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ కదా. అబ్సల్యూట్లీ. సో ఆ మాటకు వస్తే లెట్ us just discover what is branded and what is generic first. సో మెడిసిన్స్లో యాక్చువల్లీ ఉండేది ఓన్లీ 2 టైప్స్ అండి మామూలుగా. అంటే 2 టైప్స్ అంటే ఒక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్లో ఎట్లా అంటే డ్రగ్ ఫస్ట్ డిస్కవర్ చేసినప్పుడు అది కనుక యూస్ఫుల్ అని తెలిస్తే మార్కెట్లో కనుక వస్తే దానికి డిస్కవర్ చేసిన వాళ్ళకి ఒరిజినల్ డ్రగ్కు పేటెంట్ రైట్స్ ఇస్తారు. అవి దే లాస్ట్ ఫర్ 17 years అనమాట. ఒకప్పుడు మన దగ్గర ప్రాసెస్ పేటెంటే ఉండే, ప్రొడక్ట్ పేటెంట్ వచ్చింది. కరెక్టే. ఇప్పుడు పేటెంట్ ఇస్ దేర్, రైట్? ఈ పేటెంట్ కూడా ఎందుకు ఇస్తారు? మెయిన్లీ బికాస్ యూ వాంట్ టు మేక్ ష్యూర్ ఇన్నోవేటర్స్కు దేర్ ఇస్ సమ్ ఇన్సెంటివ్. లేకపోతే ఓసారి $billions ఖర్చు అవుతాయి ఒక డ్రగ్ డెవలప్ చేస్తానికి. ఆ డ్రగ్ డెవలప్ చేసినప్పుడు వాళ్ళు ఆ మార్కెట్ ఎంత ఉంది, సైజు ఎంత ఉంది, వాళ్ళకి ఎన్ని రోజులలో డబ్బులు రావాలి అని దాన్ని బట్టి ప్రైస్ చేసుకొని పెడతారు. కానీ ఆ రైట్ ఎందుకు ఇస్తారంటే సో దట్ కాంపిటీషన్గా వేరే వాళ్ళు రాకుండా. సో ఇన్ దట్ టైమ్ దే ఆర్ ద ఓన్లీ గైస్ సెల్లింగ్ ఇట్, దే విల్ సెల్ ఫర్ వాట్ ఎవర్ ప్రైస్. మార్కెట్ ఏదైతే ప్రైస్ అఫోర్డ్ చేస్తుందో ఆ ప్రైస్ పెట్టుకొని తీసుకుంటారు. సో ఇది ఇన్నోవేటెడ్ డ్రగ్ అనుకోండి, పేటెంటెడ్ అనుకోండి, వాట్ ఎవర్ యూ వాంట్ టు కాల్ ఇట్, రైట్? యూ హావ్ టు బ్యాలెన్స్ ఇన్నోవేటర్ ఇన్సెంటివ్ అవసరము, మెడిసిన్ డిఫ్యూజ్ కావడం అవసరం.
ప్రజలకు మందులు అవసరం, ఇది వేరేది కాదు కదా, లైఫ్ కదా. కరెక్టే రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయాలి కదా. సో అది దట్ ఈస్ డిస్కషన్ ఫర్ లాంగ్ ఎట్లా అంటే సపోజ్ వాళ్ళని కనుక మీరు కరెక్ట్గా ప్రాఫిట్స్ కట్ చేసిండు అనుకోండి, నో వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పుట్టింగ్ మనీ. సో మనకి ఇవన్నీ కొత్త మెడికేషన్స్ రావు, అప్పుడు వీల్ ఆల్వేస్ సో అందుకోసమనే ఇన్నోవేటర్కు నా లెక్క ప్రకారము వీ కెన్ హ్యావ్ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అవుట్ దే, టూ సైడ్స్ ఆఫ్ ద డిస్కషన్. ఇన్నోవేటర్కు ఇట్ ఈస్ బెటర్ టు బేసికలీ లెట్ హిమ్ డూ ఇట్. సరే అట్లీస్ట్ వరల్డ్కు 17 years తర్వాత వస్తుంది కదా మనకు డ్రగ్, రైట్? సో లేదు అంటే మనం ఎక్కడో ఉంటాం. సో అందుకోసం ఇవన్నీ కొత్త క్యూర్స్ వస్తున్నాయంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ పర్సన్ హూ థింక్స్ ఇఫ్ హీ మేక్స్ ద డ్రగ్ he will make a lot of profit, so he is willing to invest a lot of time and energy. కొన్ని ఏండ్లు పడతాయి డ్రగ్స్ డెవలప్ చేసేట్లో. సో అది అయిన తర్వాత సో లెట్ us say he makes the money. ఫస్ట్ ఆ పేటెంట్ వచ్చింది, బ్రాండెడ్ డ్రగ్ ఉంది, పేటెంటెడ్ డ్రగ్ ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అయిన తర్వాత ఎవరు తయారు చేసిన ఆ డ్రగ్ను వాళ్ళందరినీ జెనరికే అంటారు. సో దే ఓన్లీ టూ, నేను ఇన్వెంటర్, నేను ఎప్పుడు తయారు చేసినా కానీ త్రూ పేటెంట్ టైమ్స్లో నేను ఒక్కనే తయారు చేస్తాను, దాని తర్వాత కూడా నేను తయారు చేసినా కానీ నా డ్రగ్ ఈజ్ ఆల్వేస్ ద ఇన్నోవేటర్ డ్రగ్. వేరే ఎవరు ఎంత పెద్ద కంపెనీ తయారు చేసినా, మర్క్ తయారు చేసినా, ఇండియాలో సన్ ఫార్మా తయారు చేసినా, లేకపోతే సిప్లా తయారు చేసినా కానీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ జెనరిక్. దేర్ ఇస్ నో డిఫరెన్స్. బ్రాండ్ వాడకూడదు లెక్క ప్రకారం అయితే. సరే వాళ్ళు బ్రాండ్ ఎందుకు వాడతారంటే జెనరికే, ఆ ప్రోడక్ట్ మాత్రం జెనరికే. వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ వేరే ప్రోడక్ట్తో డిఫర్ చేసుకుంటానికి నాది సిప్లా బ్రాండ్ అని ఏదో XYZ పేరు పెట్టేసుకొని పెట్టుకుంటారు. సో ఇది నా లెక్క ప్రకారం ఎందుకు వచ్చింది ఇండియాలో అంటే 2 reasons. 100 మంది తయారు చేస్తారు, క్వాలిటీ స్టాండర్డ్స్ మన దగ్గర కరెక్ట్ ఎన్ఫోర్స్ చేయరు కాబట్టి. సపోజ్ మనం ఏదంటే అది పారాసెటమాల్ తీసుకుంటే మనకు హామ్ కావచ్చు కరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయకుంటే. అందుకోసమనే గ్లాక్సోవార్డ్ తయారు చేసిన క్రోసిన్ అనుకోండి, లేకపోతే డోలో 650 ఇంకోరో తయారు చేసిన ఆ బ్రాండ్ యూ నో దట్ ఇట్ విల్ మెయింటైన్ ద సర్టన్ క్వాలిటీ. సో అట్లా బ్రాండ్ డెవలప్ అయింది, అంతేగాని ఇంకా వేరే ఏం రీజన్ లేదు. సో ఇది బ్రాండ్, రైట్? టాక్ అబౌట్ జనరిక్స్ లేటర్. కానీ మీరు అన్నట్లు పేటెంట్ మీద ఒక నా క్వశ్చన్ ఏంటంటే, ఐ స్టిల్ రిమెంబర్ రీడింగ్ ది నోవార్టిస్ కేస్. సో వాళ్ళు యాంటీ క్యాన్సర్ డ్రగ్ తయారు చేశారు. ఇట్ కాస్ట్ lakhs of rupees. ఐ థింక్ అరౌండ్ 1.2 lakhs ఏదో చదివాను గుర్తు, సబ్జెక్ట్ కరెక్షన్. దాన్ని వాళ్ళ పేటెంట్ పీరియడ్ అయిపోయాక మీరు అన్నట్లు ఇండియాలో సిప్లా వాళ్ళు తయారు చేశారు, ఇండియాలో నాటకో వాళ్ళు తయారు చేశారు. నాకు గుర్తున్నంత వరకు సిప్లా వాళ్ళు 12,000కు, నాటకో వాళ్ళు 8,000కే తయారు చేశారు. కానీ నోవార్టిస్ వాళ్ళు ఎవర్ గ్రీనింగ్ అనే కాన్సెప్ట్ తో ఒక చిన్న మాలిక్యూల్ అటు ఇటు మార్చి వాడు మళ్ళీ పేటెంట్కి పోయాడు. అఫ్ కోర్స్ ఫార్చునేట్లీ అవర్ సుప్రీం కోర్ట్ డి నాట్ అగ్రీ. కానీ ఇంత ప్రాఫిటీరింగ్ అంటే అందుకే మీరు కోవిడ్ టైంలో చూడండి హైయెస్ట్ లాభాలు పొందిందంటే ఫార్మా కంపెనీలే. సో of course you need incentive to trade, you need incentive to business, but you cannot allow profiteering in lives of the people. ప్రజల జీవితాలతో లాభార్జన అనేది లాభాలు అవసరమే. సో ప్రజల జీవితాలతో ప్రాఫిటీరింగ్ కదా ఇప్పుడు ఎవర్ గ్రీనింగ్ అన్న పేరిట, పేటెంటింగ్ అన్న పేరిట. పేటెంట్లో కూడా ఎస్ ఇన్సెంటివ్ అవసరమే, కానీ ప్రజలకు అది అందుబాటులో లేని స్థాయిలో ఇన్సెంటివ్. ఇప్పుడు వీఆర్ సీన్ విత్ ద ఎయిడ్స్, ఇండియన్ డ్రగ్స్, ఎయిడ్స్ డ్రగ్స్ లేకపోతే ఆఫ్రికా కొలాప్స్ అయ్యేది. మన వాళ్ళు బతికిచ్చారు ఆఫ్రికన్లు. సో వి హావ్ సీన్ విత్ ద కైండ్ ఆఫ్ కోవిడ్ ఎక్స్పీరియన్స్, రెమ్డెసివిర్ లాంటివి ఏం జరిగేదో చూసాం కదా. సో హౌ టు డూ దిస్? ఈ ఒకవైపు ఏమో ప్రాఫిటీరింగ్, మరోవైపు ఏమో కామన్ మ్యాన్స్ నెసెసిటీ, ఇంకోవైపు ఏమో నీడ్ టు ఇన్నోవేట్. వీటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఆబ్వియస్లీ చాలా కష్టము. ఇట్ ఈస్ నాట్ ఎ ఈజీ డిస్కషన్ ఎట్ ఆల్. కానీ usually life-saving drugs ko there are ways in which you can approach the court and basically say this is done only for a different kind of set of customers అని చెప్పి చేస్తారు. I think that is possible. కానీ obviously దాన్ని ఫ్లౌట్ కూడా చేసే ఛాన్స్ ఉంది. That's why it is not easy to get done. సో నేను అనుకునేది ఏంటంటే the way I see it, ఇప్పుడు someone has not invented the drug, right? That means it is not available. That is not curing anyone. Now, if someone invents it, there is a cost and he has to recover the cost. Maybe for a period of time it is not available to everyone. That is okay. It is better that at least it is available after that for everyone. That is my opinion. But I am pretty sure if there is a drug, అంటే ఏదైనా ఒక డ్రగ్ ఉంది, అది డెఫినెట్ పబ్లిక్ హెల్త్ కోసం ఇప్పుడే ఇంప్రూవ్ అవుతుంది, 17 years ఆగలేము అంటే ఐఎమ్ షూర్ మనము దే కెన్ ఫిగర్ అవుట్ అ సొల్యూషన్ టు మేక్ ద డ్రగ్ అవైలబుల్ టు ఎవ్రీ వన్. కానీ ఇన్ జనరల్ మాత్రం అది కాదు.
ఎవర్ గ్రీనింగ్ అన్నారే, లేకపోతే అదంతా నేను అనుకునేది అది మార్కెట్ చూసుకుంటుంది అండి. ఎట్లా అంటే సపోజ్ ఒక డ్రగ్ ఇంట్రడ్యూస్ చేసినాం మనము, దాని పేటెంట్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు వచ్చి ఓకే ఇఫ్ దే వాంట్ టు ట్వీక్ ద మాలిక్యూల్ ఆర్ డూ సంథింగ్ ఎల్స్ అండ్ మేక్ సంథింగ్ ఎల్స్, ఓకే let them do it, let them take a patent on that. This drug is available కదా, this drug which is available, original drug, that we can continue to use. కానీ మనకు మీరు అన్నంత సులభంగా ఉండదు, మార్కెట్లో మానపల్లి ఉంటుంది కనుక. ఇప్పుడు పీపుల్ హ్యావ్ రిమెంబర్డ్ ద డ్రగ్, నౌ వాట్ ఈస్ డ్రగ్, వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ డ్రగ్ అనేది ఇందులో మన కరప్షన్, అనెథికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్, ఇవన్నీ కూడా మానోపలిస్టిక్ ట్రేడ్ ప్రాక్టీస్ ఇవన్నీ ముందుకు వస్తాయి కదా. కరెక్టే కానీ అదొక సైడ్. ఇంకో సైడ్ సపోజ్ ఎవరు చేయలేదనుకోండి ఆ డ్రగ్, నో వన్ స్పెండ్ ద టైమ్ ఆర్ ఎనర్జీ టు డూ ఇట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇన్నోవేషన్. ఎవర్ గ్రీనింగ్ లో సబ్స్టాన్షియల్ వాల్యూ అడిషన్ ఉంటే అర్థం ఉంటుంది. ఇఫ్ యూ జస్ట్ టింకరింగ్ విత్ ఎ మెడిసిన్ ఓన్లీ టు ఎన్ష్యూర్ దట్ యూ గెట్ పేటెంట్ బియాండ్ 17 years, 17 ఏళ్ళు దాటి కూడా నా పేటెంట్, నా గుత్తాధిపత్యం కాపాడుకోవడానికి ఎవరు గ్రీనింగ్ కదా. అది ఐ మీన్ దట్ ఆబ్వియస్లీ దట్ కెనాట్ బి కండోన్డ్ ఎట్ ఆల్ 100%. అట్లీస్ట్ మీరు ఒరిజినల్ చేసిన డ్రగ్ దట్ షుడ్ బి అవైలబుల్ ఫర్ పీపుల్. యూ కెన్ ట్వీక్ ఇట్ అండ్ మేక్ సమ్ అదర్ పేటెంట్ అండ్ డూ సంథింగ్ ఎల్స్, దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. కానీ ఒరిజినల్లీ అయితే ఉండాలి. Yes, absolutely. I fully agree with you. I'm sure ఇవన్నీ evolving things, ఇవన్నీ I'm sure government across the world are looking at healthcare costs very actively. So వాళ్ళు I'm pretty sure ఇవన్నీ చూసి మెల్లమెల్ల కరెక్షన్స్ వస్తుంటాయి. మేజర్ కన్సర్న్ ఇంకో డాక్టర్ గారు ఏంటంటే ఈ మెడిసిన్స్ లో క్వాలిటీ ఆఫ్ డ్రగ్స్. వి హర్డ్ ఇండియన్ కాఫ్ సిరప్ తాగి పిల్లలు చనిపోయినారు ఆఫ్రికాలో చూసాం. అప్పుడు వాడు స్టేట్మెంట్ ఐ రెడ్ విత్ ఇట్ వాజ్ అన్ అవుట్రీజియస్ స్టేట్మెంట్. ఏమంటాడంటే ఇండియాలో ఇది అమ్ముతలేమంటాడు. అంటే ఆఫ్రికాలో అమ్మి చంపుతావా జనాన్ని? ఆఫ్రికాలో మనుషులు కారా? సో కాఫీ సిరప్ కంపెనీ ఓనర్ సేస్ వీఆర్ నాట్ సెల్లింగ్ దిస్ ఇన్ ఇండియా. అంటే ఇండియాలో మంచిది అమ్ముతున్నావు, ఆఫ్రికాలో చెడుది అమ్ముతావా? So the biggest concern is the quality of drugs. So spurious drugs market lo vipareetanga tayare, and a common man there's no way you know it. There's no way, absolutely no way. Nenu butler shop ki velte kanisam అనుభవం ఉన్నవారు శారీ చూసి చెప్పగలుగుతాడు ఇది క్వాలిటీ శారీనా కాదా అని. గోల్డ్కి వెళ్తే అనుభవం ఉన్న వాళ్ళు గోల్డ్ చూసి ఇది కరెక్ట్ గోల్డ్ కాదా చెప్పగలుగుతారు. అట్లీస్ట్ నాలాంటి చెప్పలేకపోయినా దెర్ ఆర్ పీపుల్ హూ కెన్ టెల్. కానీ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ ద మెడిసిన్స్ ఈజ్ అన్లెస్ యు ఆర్ ఎ ట్రైన్డ్ ఫిజిషియన్ ఆర్ ట్రైన్డ్ కెమిస్ట్, దిస్ నో వే కామన్ మ్యాన్ తెలుసుకోవటానికి. కానీ ఈ స్పూరియస్ డ్రగ్స్ను ఎలా హౌ టు కంట్రోల్ ది స్పూరియస్ డ్రగ్స్, బికాజ్ ఐ రెడ్ దర్ వాజ్ ఎ బిగ్ డిబేట్ ఆన్ డోలో 650 ఆల్సో. అసలు ఈ 650 అవసరం లేదు, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. క్రోసిన్ 500 ఉండగా డోలో 650 వచ్చాడు. డోలో has replaced everybody. పారాసిటమాల్ ప్రపంచంలో డోలో తప్పేవాడు మిగిలినాయి. సో ఈ వాట్ ఈస్ ద హౌ టు ఎన్ష్యూర్ ద క్వాలిటీ స్టాండర్డ్ డ్రగ్ రీచెస్ ద పీపుల్. ప్రజలకు నాణ్యత కలిగిన మందులు ఔషధాలు ఒక ఫండమెంటల్ రైట్ కదా. కరెక్టే మీరు చెప్పేది. సో సెవరల్ క్వశ్చన్స్ అక్కడ. సో ఒకటి వచ్చి క్వాలిటీ ఎట్లా మెయింటైన్ అవుతుంది మ్యానుఫ్యాక్చరర్లో, రైట్? అండ్ సో అది ఆబ్వియస్లీ దానికి దేర్ ఈజ్ నో అదర్ సొల్యూషన్. మీరు స్టాండర్డ్ సెట్ చేయాలి, రెగ్యులేటర్ కంటిన్యూస్లీ వెళ్ళి మానిటర్ చేయాలి. ఎక్కడ మన 7 టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నట్టు దేశం మొత్తం మీద. కాదు రెగ్యులేటర్ ఫ్యాక్టరీకి వెళ్ళి దే కెన్ సీ. ఇప్పుడు ఫ్యాక్టరీ వెళ్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ది మేకింగ్ ఆఫ్ అ డ్రగ్. క్వాలిటీ ఆఫ్ ఎయిర్, క్వాలిటీ ఆఫ్ వాటర్, ఓవరాల్ ఎక్విప్మెంట్, ప్రాసెసెస్, మళ్ళీ సపరేషన్. ఒక డ్రగ్ తయారు చేసే ప్లేస్లో ఇంకో డ్రగ్ కంటామినేషన్ కాకుండా, తర్వాత ఒక డ్రగ్ తయారు చేసిన తర్వాత దాన్ని మొత్తం క్లీన్ చేయడము, సో దట్ క్రాస్ మళ్ళీ వేరే డ్రగ్ది ఇంప్యూరిటీస్ అక్కడ రాకుండా, అట్లా వేరియస్ ఇవన్నీ ఉన్నాయి. ఇది రెగ్యులేటర్ వెళ్ళి చూసి దెన్ దే షుడ్ సర్టిఫై కంపెనీ ఆర్ నాట్, రైట్? సేయింగ్ దట్ దిస్ ఇస్ ఓకే, క్యాన్ డూ జిఎంపీ స్టాండర్డ్స్, కాన్ డూ జిఎంపీ స్టాండర్డ్స్ అని. అది వాళ్ళు ఎన్ఫోర్స్ చేయడం. ఇది దిస్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద టాప్ డౌన్ అండ్ బేసికలీ బి ఎన్ఫోర్స్డ్. దీంట్లో దేర్ ఆర్ నో టూ వేస్ అబౌట్ ఇట్. యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ పీపుల్ గో అవుట్ దేర్ అండ్ చెక్. దట్ ఈస్ ద ఓన్లీ వే యూ కెన్ మెయింటైన్ క్వాలిటీ. సో అది మీరు ఆఫ్రికాకు పోయిన ప్రోడక్ట్, అది దే డిడ్ నాట్ డూ ఇట్ ఇన్ అ గుడ్ క్వాలిటీ కంపెనీ. Some impurities crept in, and these things can creep in without any this thing out there if they don't maintain the right protocols and right processes. So that is the result of that. Second, spurious another, that is a different issue again. Spurious lo emaitundi, there are 10,000 manufacturing factories across the country. Edi contract manufacturing type of factories anamata. ఇందులో వీళ్ళందరికీ బిజినెస్ లేదు.
చిన్నాళ్ళకు కొంతమందికి బిజినెస్ ఉంటుంది, ఉండదు, అందరికీ ఉండదు, చాలా తక్కువ క్వాలిటీ వాళ్ళు. సో అదొకటి. సెకండ్, అన్స్క్రూపులస్ క్యాండిడేట్స్ కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు నా సొంతం డ్రగ్ తయారు చేస్తే మాత్రం అమ్ముడుపోదు, నాకు తెలుసు, పెద్ద బ్రాండ్ ఏదో ఒకటి తీసుకుంటాను, ఏదో పెద్ద కంపెనీది, అది చేయండి, తయారు చేయండి, ప్రింట్ చేయండి, పంపించండి, తీసుకొని వస్తారు, అమ్ముతారు. సో మార్జిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి డ్రగ్స్లో మెయిన్ మార్కెటింగ్ కాస్టే. నౌ దిస్ వేలో వీళ్ళు మార్కెటింగ్ కాస్ట్ ఎట్లా అవాయిడ్ చేస్తుండో, వేరే వాళ్ళ పేరు, పెద్ద కంపెనీ పేరు పెడితే ఆటోమేటికలీ అమ్ముడుపోతుంది డిస్కౌంట్ అనగానే. సో ఆ పేరు పెట్టుకొని తెస్తున్నారు అండ్ దే ఆర్ ఏబుల్ టు సెల్ అండ్ మేక్ మనీ. టాప్ బ్రాండ్స్ కూడా బాగా డూప్లికేట్స్ ఉంటాయని విన్నాను. టాప్ బ్రాండ్స్కే డూప్లికేట్ చేస్తారు, పనికిరాని బ్రాండ్ కొనరు కదా ఎవరైనా. సో టాప్ బ్రాండ్నే డూప్లికేట్ చేసి తీసుకొచ్చి అమ్ముతారనమాట యూజువల్లీ. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లమ్, ప్యాకింగ్ ఇవాళ రేపు ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే చెప్పడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఆ డ్రగ్ మనదే కాదా అని చెప్తానికి, రైట్? డాక్టర్లు కూడా చెప్పలేరు, కెమిస్టులు కూడా చెప్పలేరు. అది కనుక సిస్టంలో ఇంజెక్ట్ అయిపోయింది అంటే మనకు, దెన్ ద ఓన్లీ వే అవుట్ ఈజ్ అది తీసుకెళ్ళి కెమిస్ట్రీ ల్యాబ్లో చెక్ చేస్తే కానీ చెప్పలేము. కానీ ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరీ వీక్. నేను చదివినట్లు మీరు కరెక్ట్ చేయాలి. దేశం మొత్తం మీద 7 టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. ఆ 7 కాదు 70 చేయొచ్చు, కానీ ఎవ్రీడే అయితే చేయలేం కదా. ఎవ్రీ బ్యాచ్ ఆఫ్ మెడిసిన్ చేయాలి. అయితే ఎవ్రీ బ్యాచ్ ఆఫ్ మెడిసిన్ చేయాలి. సో అదొక ప్రాబ్లం. నా వాట్ ఇస్ ద సొల్యూషన్? జనాలకు, ప్రజలకు సొల్యూషన్ ఏంటంటే ఒకటే, రైట్? ప్రజలకు సొల్యూషన్ నా లెక్క ప్రకారము దే షుడ్ గో టు అ గుడ్ రెప్యూటెడ్ రీటైలర్. ఎందుకు రైట్? చిన్న వాళ్ళకు యూజువల్లీ ఏమవుతుందంటే చిన్న మెడికల్ షాప్స్ ఉన్నప్పుడు ఒక 200 డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి హైదరాబాద్లో అమ్మేటి. ఈ 200 డిఫరెంట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొనలేము. సో ఏం చేస్తారంటే ఇందర్బాగానే వేరే హోల్సేల్ మార్కెట్లు ఉన్నాయి. ఆ హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి ఒక హోల్సేలర్ దగ్గర కొంటాడు. ఈ హోల్సేలర్ ఏం చేస్తాడు, ఈ 200 డిస్ట్రిబ్యూటర్ దగ్గర అందరి దగ్గర కొనుక్కొని సామాన్ పెట్టుకుంటాడు. మెడికల్ షాప్ వాళ్ళు వెళ్ళి ఒక చిట్టి ఇచ్చి నాకు ఈ మెడిసిన్స్ కావాలంటే వాడు అన్ని కంపెనీలు తీసి ఇస్తాడనమాట. సో అక్కడ ఇది లో మార్జిన్ బిజినెస్లో ఈ డిస్ట్రిబ్యూటరు, హోల్సేలర్ ఈ మధ్యలో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది. ఓసారి ఎన్నోసార్లు మెడికల్ షాప్ కూడా తెలియకుండా ఆ ప్రోడక్ట్ వాళ్ళు డూప్లికేట్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అతను వాళ్ళు ఇస్తారు డబ్బా, అందులో 8 కరెక్ట్ ఉంటాయి, 2 తప్పు ఉంటాయి. మేబీ దే డోంట్ మిక్స్ ఎవ్రీథింగ్ ఆల్సో, రైట్? ఆర్ దే మేబీ మిక్స్, ఆర్ ఇట్ ఇస్ పాసిబుల్. సో అగైన్ అందరూ చేస్తారని కాదు, పాసిబిలిటీ ఇక్కడ ఉంది. ఇట్లానే ఇంట్రడ్యూస్ అవుతాయి. షాప్కి వెళ్తుంది, మీరు వెళ్తారు, డిస్కౌంట్ అడుగుతారు, తీసుకుంటారు, వెళ్ళిపోతారు. యూ డోంట్ నో, రైట్? టిల్ ఇంకొకటి ఎన్నోసార్లు దిస్ కుడ్ బి డయాబెటిక్ అండ్ సమ్ అదర్ మెడికేషన్. ఇది మీకు ఎన్నో రోజులు వేసుకునే వరకు మీకు లెవెల్స్ చేంజ్ కావు ఆటోమేటికలీ. ఇట్ మే టేక్ అ లాంగ్ టైమ్ ఫర్ ఇట్ టు ఈవెన్ చేంజ్, ఫర్ యూ టు ఈవెన్ నో. స్పెషల్లీ అందులో ఎవ్రీ 10లో ఒక 2 అవి ఉన్నాయంటే మేబీ యూ డోంట్, రైట్? సమ్ ఆఫ్ ఇట్ ఎఫెక్ట్స్ యూ, సమ్ ఆఫ్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ యూ. కానీ ఇది రియల్ పాసిబిలిటీ. అంటే ఒకటి మన డిస్కషన్ నాకు అర్థమైంది, ఇట్ ఇస్ ఎ వెరీ వీక్ రెగ్యులేటరీ స్ట్రక్చర్. మార్కెటే సెల్ఫ్ కరెక్ట్ చేయాలంటే ఓన్లీ బిగ్ రిటైలర్, అంటే చిన్న రిటైలర్లంతా ఎగిరిపోతే బిగ్ రిటైలర్ మానోపలై మళ్ళీ ప్రైస్ పెరిగే ప్రమాదం ఉంటుంది 100%. సో అందువల్ల ది అల్టిమేట్ సొల్యూషన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ రెగ్యులేటరీ స్ట్రక్చర్. సో దట్ హ్యాస్ టు బి ఇంప్రూవ్డ్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ ఇంకొక ఛాలెంజ్ కూడా ఏంటి సార్ అంటే, ఇప్పుడు డాక్టర్ గారు నాకు అర్థమైంది ఈ కాంబినేషన్స్. ఒకప్పుడు ఇన్ని కాంబినేషన్స్ లేవు. యాజ్ ఐ రిమెంబర్, బికాజ్ ఐ బీన్ సీయింగ్ దీస్ మెడిసిన్స్ out of interest. I was part of the people science movement. So we have campaigned on the right to quality medicines. I was involved in that. So kanaka anubhavanto cheptunnan. The problem with this is ippudu okappudu inni combinations levu. Ippudu nijanga anumatinchina combinations kuda chaala market loki vachinatlunnai. So all kinds of combination drugs have come to make people, to attract people as a part of a marketing strategy kada. అబ్సల్యూట్లీ, ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ. అది కరెక్ట్ మీరు చెప్పేది చాలా. కాకపోతే ఒక్కటి ఐ వాంట్ స్టెప్ బ్యాక్. మన లాస్ట్ క్వశ్చన్కి ఒక 1 minute ఐ వాంట్ గివ్ వన్ క్లారిఫికేషన్. గవర్నమెంట్ ఈస్ డూయింగ్ అ లాట్. 10,000 ఫ్యాక్టరీల నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ వాళ్ళు అన్నీ కట్ చేసుకుంటూ వస్తున్నారు. నేను రానున్న కాలం విదిన్ 2 or 3 years నా లెక్క ప్రకారము చాలా మటుకు కంపెనీస్ స్టాండర్డ్స్ పికప్ అవుతాయి. హోప్ఫుల్లీ అది దట్ దే విల్ కమ్ సూన్. ఎనీవే అది అక్కడ పక్క పెట్టండి. మీరు చెప్పిన దానికి కాంబినేషన్స్ చాలా ఉన్నాయా అంటే అబ్సల్యూట్లీ ఉన్నాయి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మా దగ్గర నా లెక్క ప్రకారం అరౌండ్ 800 డ్రగ్స్ ఒక 80 to 90% ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ క్యూర్ చేస్తాయండి మొత్తం. ఇది కాకుండా కొన్ని పేటెంటెడ్ డ్రగ్స్ ఉంటాయి, కొన్ని ఇన్సులిన్స్ అవి ఉంటాయి. అయితే కానీ మీ దగ్గర 3 లక్షల డ్రగ్లు అవి బ్రాండ్స్. ఈవెన్ మాలిక్యూల్స్ కూడా కాంబినేషన్స్ కూడా 8,000 ఉన్నాయి. 8,000 క్యూర్ చేస్తాయి.
ఇవేంటంటే ఈ 8,000లో 90% ఇవన్నీ వెల్నెస్ ప్రోడక్ట్స్ అనమాట. వైటమిన్స్ ఉంటాయి. ఆ వైటమిన్స్లో మ్యాగ్నీషియము, కాల్షియము, జింక్ అన్నీ వేరే 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 కాంబినేషన్లు పెట్టి ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఒక కొంచెం పర్సంటేజ్ ఇక్కడ తగ్గించి కొంచెం ఆ పర్సంటేజ్ తగ్గించి నాది కొత్త బ్రాండ్ అని, రైట్? సో ఇట్ ఇస్ నాట్ లైక్ టు లైక్ ఎగ్జాక్ట్ కాదు. ఇఫ్ యూ రియలీ గో సీరియస్లీ డౌన్ ద లిస్ట్, ఇట్ ఇస్ నాట్. సో అది వాస్ట్ మెజారిటీ అవి. దట్ ఈస్ వన్. సెకండ్, చిన్న చిన్న కాంబినేషన్లు అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు మెట్ఫార్మిన్ నార్మలీ 500,000 mg అమ్ముడుపోతుంది. ఎవరో ఒక 250 అని పెడతాడు. ఎందుకు? ఆ 250 ఎక్కడ దొరకదు, వాడు ఒకటే తయారు చేసుకుంటాడు. వాడు డాక్టర్తో చెప్తాడు. ఆ డాక్టర్ అంటాడు 1 పిల్లో 2 పిల్లో ఏదో వేసుకొని ఏదో సమ్ కాంబినేషన్ పెట్టి దే విల్ మేక్ ఇట్ అన్నెసరీ స్ట్రెంగ్త్. దట్ ఆల్సో బికమ్స్ అ డిఫరెంట్ మాలిక్యూల్. ఇది ఒకటి. దెన్ కాంబినేషన్స్ మీరు అన్నట్టు యూజువలీ అబ్రాడ్ అయితే పీపుల్ ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ దిస్ ప్లస్ దిస్ డ్రగ్, యూ టేక్ ఇట్ సపరేట్లీ. యూ డోంట్ హ్యావ్ టు కంబైన్ ఇట్. ఎన్నోసార్లు నాకు డౌట్, ఎందుకంటే కాంబినేషన్లో ఒక డ్రగ్ ఏమో ఒక తీరుగా పనిచేస్తుంది, ఇంకోటి తీరుగా. అది ఏ టైంలో ఎట్లా డిజాల్వ్ అవుతుంది, అది అంటే పర్ఫెక్ట్లీ డిజాల్వ్ అవుతుందా కాదా? Absolutely. I fully agree with you. So this is something which the government is looking at very actively. 100% they have to take this thing out there on it. Kani okkati matram gurtunchukovali, especially when it comes to vitamins, just go for a good quality manufacturer and don't worry too much about this thing. Exact combination, waste avi. Most of the times there's no point in looking for it. There is an area where government has to regulate undesirable combination valla the convenience పెరగాలి, ప్రైస్ తగ్గాలి, క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ ఇంప్రూవ్ కావాలి. అప్పుడు కాంబినేషన్ ఇస్ ఓకే. రైట్ సార్. సో అవసరం లేని కాంబినేషన్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ మార్కెట్ యూ కెనాట్ కంబైన్ మెనీ థింగ్స్. సో ఇది కొంటే అది కొంటే బై వన్ గెట్ వన్ లాగా అనవసరం. మీరు చెప్పేది కరెక్ట్. ఎన్నోసార్లు ఇట్ ఇస్ లిటరలీ ఒక పిల్లు వేసుకునే బదులు 2 పిల్లు వేసుకుంటే అంత పెద్ద ఇబ్బంది ఏం కాదు నా లెక్క ప్రకారం. అది ఏదో పెద్ద దీనిలాగా అన్ని 4-5 కలిపేసుకొని లేదా 2-3 కాంబినేషన్ ఇచ్చారు. దానికి ఏదో దీనికి ప్రొటెక్షన్ అంటారు, దానికి ఇట్స్ మోర్ ఏ మార్కెటింగ్ స్ట్రాటజీ ఒక రకంగా. సో జనాల్ని బురిడి కొట్టించడం తప్ప. ఇంకోటి కమింగ్ బ్యాక్ టు దిస్, మనం స్టార్టింగ్ లో మనం జనరిక్స్ గురించి మాట్లాడాం. I was in US recently, last year. What I read and what I understood is more than 80% of American low drugs and the generics anukuntanu. Kani mana daggara there's a big debate and discussion going on generics. So common man ki arthamayadaniki meer intamundu chepparu oka drug innovator patent period lo tayaru chesindi non generic, patent period అయిపోయాక generic అని ఆ కంపెనీ అయినా తయారు చేయొచ్చు, ఇంకెవరైనా తయారు చేయొచ్చు. ఎసెన్షియల్లీ ఇట్ ఇస్ జనరిక్ ద మూమెంట్ పేటెంట్ పీరియడ్ అయిపోయాక. సో ఎదర్ ఇట్ ఇస్ ఎ బ్రాండెడ్ జనరిక్ ఆర్ నాన్ బ్రాండెడ్ జనరిక్. జనరిక్ అంటేనే బ్రాండెడ్ కాదు, ద వర్డ్ మీనింగ్ జనరిక్ అంటేనే నాన్ బ్రాండ్. సో బ్రాండ్ అండ్ జనరిక్ డు నాట్ గో టుగెదర్ సెమాంటిక్స్ లో కూడా. బట్ అది ఉంది మన దగ్గర నడుస్తున్నది బ్రాండెడ్ జనరిక్స్ అని. సో మన దగ్గర డాల్డా వనస్పతి అంటారు. సో జిరాక్స్ అంటారు. జిరాక్స్ ఇస్ ఎ కంపెనీ, నాట్ ది ప్రొడక్ట్. సో మన దగ్గర అది ప్రొడక్ట్ అయిపోయింది. సో మై క్వశ్చన్ ఈజ్, జెనరిక్స్ పైన మన దగ్గర అవగాహన లేదు. జెనరిక్స్ రెడ్యూస్ ద కాస్ట్ సబ్స్టాన్షియలీ కదా సార్. సో ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే దగ్గర జెనరిక్స్, ఐ థింక్ మెడికల్ షాప్ ఇప్పుడు యాజ్ ఎక్స్ లెజిస్లేటర్ మాకు గవర్నమెంట్ మెడిసిన్ సప్లై చేస్తుంది, మేమంతా జెనరిక్సే వాడతాం. ఐ టెల్ యూ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. నేను లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండగా వి హ్యాడ్ ఎ డిస్కషన్. గవర్నమెంట్ ఏమన్నంటే మేము జెనరిక్ డ్రగ్స్ సప్లై చేస్తాం గవర్నమెంట్ హాస్పిటల్స్కు అంటే, ది అపోజిషన్ లీడర్ స్టూడ్ అప్ అండ్ సెడ్, అన్యాయం అధ్యక్ష, మా ఎమ్మెల్యే క్వార్టర్స్లో కూడా మీరు మాకు జెనరిక్స్ ఇచ్చి మమ్మల్ని చంపేస్తున్నారు. సో జెనరిక్స్ ఇచ్చి ఇలా అన్యాయం చేస్తారు ఆ ప్రజల్ని ఎందుకు పని ఇచ్చాడు. హెల్త్ మినిస్టర్ లేచి, సార్ మీకు లేకపోతే అక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉన్న ఆయనను అడగండి అన్నాడు. నేను లేదు సార్, వీ ఓ ఫర్ జెనరిక్స్. జెనరిక్స్లో క్వాలిటీ ఎట్లా స్టాండర్డైజ్ చేయాలన్న ఛాలెంజ్. సో కెన్ యూ త్రో సమ్ లైట్ ఆన్ దిస్ ఎంటైర్ డిబేట్ అండ్ డిస్కషన్? జెనరిక్స్ ప్రజలకు చౌకగా మందులను అందించడంలో కీలకం, కానీ ప్రాబ్లమ్ విత్ ద జెనరిక్స్ ఇస్ విచ్ ఇస్ ద స్టాండర్డ్ జెనరిక్? ఎస్, అబ్సల్యూట్లీ, వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. అంటే మీరు బ్రాండెడ్ దాంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏమో, దే ఇంక్రీజ్ ద కాస్ట్ బికాస్ ఆఫ్ ది బ్రాండ్. కానీ వాడి అడ్వాంటేజ్ అంటే వాడు బ్రాండ్ పోకుండా ఉండడానికి వాడు క్వాలిటీ కనీసం మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. 100%, దాంట్లో డౌట్ ఏం లేదు. అయితే మీరు అన్నట్టు ఇన్వెంటర్ ఇన్వెంట్ చేసినప్పుడు వాడు ఎప్పుడు పేటెంట్ వరకు వాడే తయారు చేస్తాడు, అది పేటెంటెడ్. దాని తర్వాత కూడా తయారు చేసినా కానీ హీ స్టిల్ ద ఇన్వెంటర్, హీ ఈజ్ ద మెయిన్ గాయ్, రైట్? హీ ఈజ్ ఆల్వేస్ ద ఇన్వెంటర్.
అతను పక్క పెట్టండి. మిగతా ఎన్ని కంపెనీలు తయారు చేసినా, ఎంత పెద్ద కంపెనీ తయారు చేసినా కానీ అది జనరికే, రైట్? అయితే జనరిక్లు తేడా ఎందుకు వచ్చింది మన కంట్రీలో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ వచ్చి స్టాండర్డైజ్ కాలేదు కాబట్టి. సేమ్ ప్రోడక్ట్ ఒక డొక్కు ఫ్యాక్టరీలో తయారు చేస్తే, ఒక కరెక్ట్ మెథడ్స్ ప్రాసెసెస్ లేని ఫ్యాక్టరీలో తయారు చేస్తే మీ ప్రోడక్ట్ దాని ఎఫికసీయే బాగా తగ్గొచ్చు. అందుకోసమని మంచి కంపెనీలు వాళ్ళు వెళ్ళి మేము తయారు చేస్తున్నాం ఈ ప్రాసెస్లో అని చెప్పి డాక్టర్లకు చెప్పించి వాళ్ళ బ్రాండ్ రాయించుకున్నారు. సో దట్ డాక్టర్లకు నమ్మకం ఏమంటే ఇది కరెక్ట్ కంపెనీ, కరెక్ట్ ప్రోడక్ట్, ఇది వాడితే క్యూర్ అవుతారని. ఎందుకంటే ఇట్ ఇస్ ఓన్లీ అబౌట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ వరకే ఇదనమాట. సో అందుకోసమనే ఒక షర్ట్ అన్ని షర్ట్లు ఒకటే అనుకోండి, రైట్? కానీ ఆరోలో కుడితే లేకపోతే లూఫీలోపలో కుడితే వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా అన్ని స్టిచెస్ అన్ని కరెక్ట్ చేస్తారు కాబట్టి ఉంటుందని మన నమ్మకము. సో ఇది వచ్చింది బ్రాండ్ జనరిక్ తేడా ఎందుకు వచ్చిందంటే బికాస్ క్వాలిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డైజ్ కాలేదు కాబట్టి అది ఉంది. కానీ అదే ఉంది, అది దట్ ఈస్ ద పాస్ట్, రైట్? గోయింగ్ ఫార్వర్డ్ దో కన్జ్యూమర్స్కు మనం చెప్పేది ఏమంటే ఆల్ జెనరిక్స్ ఆర్ సేమ్, కానీ మ్యానుఫ్యాక్చరర్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. మ్యానుఫ్యాక్చరర్ కనుక కరెక్ట్ నోన్ మ్యానుఫ్యాక్చరర్ అయితే, ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది అందరికీ కరెక్ట్ ఉన్నాడా లేదా అంటే ఒకటి, రైట్? యూ హ్యావ్ టు సే టాప్ 20 మ్యానుఫ్యాక్చర్ మాకు తెలిసిన పేర్లు సిప్లాన్ అండి, డాక్టర్ రెడ్డిస్ అని వీళ్ళందరూ తయారు చేసి ఉంటే ఓకే, యూ నో దట్ దే ఆర్ బిగ్ కంపెనీస్, దే విల్ ప్రొటెక్ట్ దేర్ బ్రాండ్. సో ఇక్కడ కొంటే ప్రాబ్లం లేదు, రైట్? వన్. సెకండ్, అట్లా కాకుండా some new person may come and give better quality. పాసిబుల్, బట్ చట్నీస్లోనే తింటే దోశ బాగుంటుంది ఏమున్నది, ఇంకోటి కొత్త తయారు చేసి వాడు బిట్నీస్ అని పెట్టి అంతకన్నా మంచి దోశ పెట్టచ్చు. కరెక్టే, కానీ వాడు బ్రాండ్ బిల్డ్ అయ్యే వరకు ఈ ప్రాబ్లమే ఉంటుంది. ఎందుకంటే ఇది ఇద్దరు చేయాలండి. ఇది గవర్నమెంట్ అన్న చేయాలా లేకపోతే ప్రైవేట్ బ్రాండ్ అనే బిల్డ్ చేసుకోవాలా. ఇప్పుడు యూఎస్లో ఈ ప్రాబ్లం లేదు. ఎందుకంటే యుఎస్ ఎఫ్డిఏ ఎంత స్ట్రాంగ్ అంటే యుఎస్ ఎఫ్డిఏ అప్రూవ్డ్ డ్రగ్ అంటే అది 100% క్వాలిటీ అని మనం నమ్మొచ్చు. వాళ్ళు చాలా చెక్స్ చేస్తారు, ప్రతిదీ ప్రాసెస్ చూసుకుంటారు, దాంట్లో ఛాన్సే లేదు. కానీ ఇండియాది కూడా ఆ లెవెల్ వచ్చే వరకు టైం పడుతుంది. టైం పడుతుంది, అవుతుంది. మనం అంటే ఫస్ట్ అన్నీ ఒకటేసారి కాదు కాబట్టి సో ఏబిసిడీల దగ్గర నుంచి వెళ్ళి విల్ గో, సో విల్ స్టార్ట్ మేకింగ్ వర్డ్స్ అండ్ ఆల్. సో ఇప్పుడు ఏమంటే ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ విల్ టేక్ టైం. కానీ అది వచ్చే వరకు వీ స్టిల్ హ్యావ్ టు ట్రస్ట్ దట్ డ్రగ్ ఒకటే కాకుండా మ్యానుఫ్యాక్చరర్ కరెక్ట్ ఉన్నాడా లేదా అనేది చూసుకోవాలి. అది 100%, రైట్? సో దాంట్లో someone like us, basically you can trust someone like us who says we are getting it done in the main factory and all that sort of stuff. అది వేరే విషయము. If you trust it, you buy it. Otherwise you buy the brand, right? మీకు ఆల్రెడీ తెలిసింది తీసుకుంటే బెటర్. అదొకటి. సెకండ్, వన్ ఇంపార్టెంట్ థింగ్, మనం ఎందుకంటే మాట్లాడుతున్న దీని గురించి కాబట్టి, డాక్టర్ రాసింది ప్రతి ఒక్కటి 100% కరెక్ట్ అని మాత్రం అనుకోవద్దు, రైట్? there is no this thing out there. ప్రోడక్ట్ రాసి ఉంటుంది బ్రాండ్, కింద అన్నోన్ కంపెనీ ఉందనుకోండి, ఎవ్వరు ఎక్కడ ఎప్పుడు తెరవని కంపెనీ ఉందనుకోండి, దెన్ యూ టు సే బాబు దేర్ ఇస్ సంథింగ్ రాంగ్, ఐ షుడ్ గో విత్ అ నేమ్ బ్రాండ్. ఎందుకంటే ఆ డ్రగ్ కింద ఒక ఈజీ ప్రాసెస్ ఉందండి డాక్టర్ నాగేశ్వరరావు గారు. ఇప్పుడు మనకు ప్రోడక్ట్ డ్రగ్ మీద పైన రాసేది ఎప్పుడైనా మెడిసిన్ నేమ్, ప్రామినెంట్ లెటర్స్లో రాసేది మెడిసిన్ నేమ్. బ్రాండ్ ఎప్పుడైనా దాని కిందనే రాసి ఉంటుంది. సో సపోజ్ మీ దగ్గర కనుక ఒక డ్రగ్ ఉంది, ఏదో డాక్టర్ ఇచ్చాడు, పైన రాసింది మెడిసిన్ నేము, కింద బ్రాండ్ నేమ్ ఉంది, దాని కింద కంపెనీ నేమ్ ఉంది. ఈ కంపెనీ నేము ఎవరు వినంది ఎరగంది అన్నోన్ కంపెనీ అయితే దెన్ యూ కెన్ సే పైన రాసిన మెడిసిన్ నేమ్ మీరు వెబ్సైట్లో ఎంటర్ చేసి దానికి ఆల్టర్నేటివ్ బ్రాండ్స్ పెద్ద కంపెనీస్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. దట్ ఈస్ వన్ ఈజీ వే టు ప్రొటెక్ట్. దాంట్లో ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక ఆ మొనోపలిస్టిక్ కంపెనీసే నడుస్తాయి, వాడు ఇష్టం వచ్చిన ధరకు అమ్ముకుంటాడు. క్రియేట్ మోర్ ద నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్, లెస్సర్ ద ప్రైస్ ఫర్ ద కన్స్యూమర్. మీకు ఆ ప్రాబ్లం ఉంటుంది. ఆ బ్రాండ్ వాడు ఎవడు ఊరు పెళ్ళేనోడా అని. అల్టిమేట్లీ గవర్నమెంట్ షుడ్ రెగ్యులేట్. ఎందుకు రెగ్యులేట్ అంటే మనం ఇలా ఓన్లీ బిగ్ బ్రాండ్సే కొనమని జనానికి చెప్పితే ఇట్స్ ఒక రేంజ్ వరకు ఓకే. కానీ ఏం జరుగుతుంది, ఆ బిగ్ బ్రాండ్ వాడని ఎప్పుడో ఒకసారి స్మాల్గా మొదలు పెడితేనే కదా బిగ్ అయ్యాడు. ఇవాళ కానీ వాళ్ళకున్న మనీ పవర్తో, మార్కెట్ పవర్తో దే సింప్లీ మొనోపలైజ్ ద మార్కెట్ అండ్ సెల్ వాట్ ఎవర్ ప్రైస్ దే వాంట్. సో కొత్త వాళ్ళు అన్నారు కదా మ్యానుఫ్యాక్చరింగ్. లక్కీలీ మనకు ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇండియాలో టాప్ 30 టాప్ 40 కంపెనీస్ ఉన్నాయి. ఒక్కటి అలా కంపెనీ అయితే లేదు. అందుకని వాళ్ళు కాంపిటీషన్ తోటి రేట్ ఎట్లా తగ్గించారు. కొత్త వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఎంకరేజ్ కూడా చేయాలి కదా, 100% చేయాలి. దాంట్లో కంట్రోల్ చేయాలి తప్ప జస్ట్ బికాజ్ అంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ టు కంట్రోల్ ద క్వాలిటీ నీడ్ నాట్ బి
హర్డిల్ ఫర్ ఇంక్రీజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా. నో అబ్సల్యూట్లీ నాట్. నేను అది అనట్లేదు అసలు. కానీ యాజ్ అ కన్స్యూమర్ హౌ డూ యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్? ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు, ఎవరో తయారు చేసింది ఏదో ఒకటి, 100 మందిలో మేబీ 90% మంది మంచినే తయారు చేస్తుండొచ్చు, కొత్త వాళ్ళు కూడా. ఆ 10 మందితో ప్రాబ్లం కదా. సో మనం ఇండివిజువల్లీ ఎట్లా రిస్క్ తీసుకుంటాం అట్లా? హెల్త్ గవర్నమెంట్ కరెక్ట్గా చేస్తే యూఎస్ లాగా అయితే దెన్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ బ్రాండ్ ఎట్ ఆల్. ఎందుకంటే అన్ని కంపెనీలు కనుక కరెక్ట్ క్వాలిటీ మ్యానుఫ్యాక్చర్ చేసే పని అయితే దెన్ మెడిసిన్ నేమ్ చూసుకొని ఎవరు చీపిస్తున్నారో వాళ్ళు తీసేసుకోవచ్చు. యూఎస్లో అట్లానే అవుతుంది. సో ఇవన్నీ కొన్ని వీటిలలో గవర్నమెంట్ది చాలా ఇంపార్టెంట్ రోల్. వాళ్ళు మెల్లమెల్లగా ప్లే చేసుకుని ఇంక్రీజ్ అవుతుంది. కరెక్ట్ చెప్పాలంటే డెఫినెట్లీ దే ఆర్ డూయింగ్ మచ్ బెటర్ దెన్ వాట్ దే వర్. అంటే రీసెంట్గా చూసుంటారు మీరు, లాస్ట్ 3-4 months 5 months నుంచి వెళ్ళి మన ఏపీ వాళ్ళు కూడా, తెలంగాణ వాళ్ళు కూడా, దే కాట్ అ లాట్ ఆఫ్ స్పూరియస్ డ్రగ్ రీసెల్లర్స్ అండ్ ఆల్ అండ్ షట్ దెమ్ డౌన్. సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో కూడా దే ఆర్ షట్టింగ్ డౌన్ అ లాట్ ఆఫ్ ద తక్కువ క్వాలిటీ మ్యానుఫ్యాక్చర్స్ను బంద్ చేస్తున్నారు. సో గుడ్ థింగ్, కానీ టైం పడుతుంది. కానీ కొంత సివిల్ సొసైటీ నుంచి కూడా గవర్నమెంట్తో పాటు ది కాన్షియస్ డాక్టర్స్, కాన్షియస్ కెమిస్ట్, కాన్షియస్ సిటిజన్స్ షుడ్ కమ్ ఫార్వర్డ్ టు ఐడెంటిఫై ఇట్. ప్రభుత్వం కూడా వాళ్ళ సహకారం కూడా తీసుకోవాలి. ఆల్ డాక్టర్స్ ఆర్ నాట్ బ్యాడ్, దేర్ ఆర్ మెనీ డాక్టర్స్ హు ఆర్ వెరీ వెరీ కమిటెడ్. అబ్సల్యూట్లీ. సో వాళ్ళను హెల్ప్ తీసుకొని కూడా గవర్నమెంట్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ గవర్నమెంట్ కాంట్ డూ ఇట్ కనుక. కానీ మీరు అన్నారు, నేను యుఎస్ గురించి మెడిసిన్ మాట్లాడాను కదా డాక్టర్ గారు. సో నేను లాస్ట్ టైం యుఎస్కి వెళ్ళినప్పుడు హ్యాడ్ అ స్మాల్ ప్రాబ్లం. ఏదో కాల్లో పెయిన్. నార్మల్గా ఇక్కడైతే ఏదో ఒక పెయిన్ కిల్లర్ తీసుకుంటాం, తెల్లవారు మంచిగా అయిపోతుంది. కానీ మై బ్రదర్ సన్ ఈజ్ ఏ వెరీ క్వాలిఫైడ్ డాక్టర్. ఈ స్టడీడ్ ఎట్ జాన్స్ హాప్కిన్స్ అండ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్. సో వాడు మందు రాసి ఇవ్వన్నా రాసి అని అంటాడు. అట్లా కాదు, యూ కమ్ టు మై క్లినిక్ అంటాడు. సో లేదు ఎమర్జెన్సీ దగ్గరికి వెళ్ళండి అంటాడు. అంటే నేను అదేంద్ర మెడికల్ కొనుక్కోరాదా అంటే, అసలు ఇక్కడ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ చాలా తక్కువ, నీకు ఇండియాలో పోయి క్యాన్సర్ డ్రగ్ కూడా కొనుక్కోవచ్చు, అలా ఎలా చేయరు అంటారు. సో మన దగ్గర ఈ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ కూడా ఓవర్ ద కౌంటర్ కొంటారు. దాంతో బిగ్ డిజాస్టర్ కదా డాక్టర్ గారు. వీఆర్ యూజింగ్ యాంటీబయాటిక్స్ మోర్ దెన్ వాట్ వీ రిక్వైర్. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ విపరీతంగా పెరుగుతోంది. అవసరం ఉన్నా లేకపోయినా కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కడు చిన్నగా ఒళ్ళు నొప్పులు వచ్చినా, జ్వరం వచ్చినా వాడు వెంటనే అజిత్రోమైసిన్ అంటాడు. గొంతులో చిన్న నొప్పి వస్తే ఆగమెంటిన్ అంటున్నాడు. సో ఇవన్నీ సామాన్య మానవుల తెలిసిపోయింది. సో వెళ్తాడు, అజిత్రోమైసిన్ కొనుక్కొచ్చుకుంటున్నాడు, ఆగమెంటిన్ కొనుక్కొచ్చుకుంటాడు, 3 రోజులు వాడుతున్నాడు. సో యాజ్ అ రిజల్ట్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ డ్రగ్స్ కూడా పెరుగుతుంది. హౌ డు వి రెగ్యులేట్ దిస్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్? సో అది ప్రజలకు కన్వీనియంట్ కావచ్చు. నేను అమెరికాలతో పోలిస్తే మా దగ్గర ఒక చిన్న డ్రగ్తో అయిపోయేది, మెడికల్గా పోయి టాబ్లెట్ తెచ్చుకుంటున్నాం తగ్గిపోయేది, లేదా తెలిసిన డాక్టర్కు వాట్సాప్ చేయబట్టి చేసేవాడు. కానీ ఇది ఎక్కడ మంచి అవుతురా అని చెప్పి హ్యాడ్ టు గో టు ద ఎమర్జెన్సీ క్లినిక్ అండ్ $1,00,000 1,00,000 ఖర్చు పెట్టాను అనుకుంటా. సో అదొక కన్వీనియంట్ లాగా అనిపించచ్చు, కానీ దేర్ టూ మచ్ ఆఫ్ ఎక్సెస్ యూజ్ ఆఫ్ డ్రగ్స్. సో ఓవర్ మెడికేషన్ కూడా అవుతుంది కదా. మన దగ్గర ఆల్రెడీ అవసరం ఉన్నా లేకపోయినా మందులు ఎక్కువ రాస్తున్నారు డాక్టర్లు. దిస్ ద రియాలిటీ. థ్యాంక్స్ టు ది అగ్రెసివ్ మార్కెటింగ్ బై ఫార్మా కంపెనీ. అవసరం ఉన్నా లేకపోయినా పాలు తాగితే బలం వచ్చేది, బలం గొల్లీలు ఇస్తున్నారు. ఎగ్ తింటే బలం వచ్చేది, టానిక్లు ఇస్తున్నారు. ఈ ఓవర్ ద కౌంటర్ హౌ డు వి రెగ్యులేట్? డూ యూ మీన్ రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? 100% ఉందండి, రెగ్యులేట్ చెయ్యాలి. ఎందుకంటే మీరు అన్నది అది చాలా సీరియస్ ప్రాబ్లం అవుతుంది మనకు. ఏదో టైంలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కంటిన్యూస్లీ పెరుగుతుంది. ఫస్ట్ ఒక టైప్ ఆఫ్ యాంటీబయాటిక్ వాడితే అయిపోయేది, దానికి రెసిస్టెన్స్ పెరిగి 2nd, 3rd, 4th జనరేషన్ లెవెల్లో వెళ్ళిపోయాము. సో అదే లాస్ట్కి అదే ప్రాబ్లం. ఒక సూపర్ బ్యాక్టీరియా లాంటిది కనుక డెవలప్ అయితే దెన్ వీ విల్ ఆల్ బేసికలీ ఫేస్ అ సివియర్ ప్రాబ్లం. ఎందుకంటే దానికి మళ్ళీ ఏ మందులే ఉండవు. అప్పుడు ఒక కాలాన జస్ట్ ఇన్ఫెక్షన్తోటే చనిపోయారు. లక్కీలీ మోడర్న్ మెడిసిన్ వచ్చి ఇవన్నీ మెల్లమెల్ల ట్రీట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఓవర్ అయిపోయింది. మీరు అన్నట్టు ప్రతి ఒక్కరు ఎవరిది వాళ్ళు సెల్ఫ్ మెడికేషన్ తోటి చేసుకుంటారు. ఆ సెల్ఫ్ మెడికేషనే కాదు, చాలామంది వాళ్ళు మొత్తం కోర్స్ తీసుకోరు. కోర్స్ తీసుకోవడానికి ఏమవుతుంది, అది మెయిన్ ప్రాబ్లమ్. డాక్టర్ రాసిచ్చినా తీసుకోరు, తగ్గిందనే కదా మానేస్తాడు. దాంతో ప్రాబ్లం అవుతుంది. అది మీ దగ్గర మొత్తం బ్యాక్టీరియా అంతా చనిపోదు బాడీలో, మెల్లమెల్లగా దానికి రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అది మీరు వేరేలోకి పాస్ చేస్తారు, మెల్లమెల్లగా అందరికీ ఆ రెసిస్టెన్స్ ఉన్న బ్యాక్టీరియా అంతా స్ప్రెడ్ అవుతుంది. సో అది మెయిన్ ఇష్యూ. అయితే ఇది దీంట్లో వెరీ వెరీ టఫ్. కరెక్ట్ చెప్పాలంటే
గవర్నమెంటే చాలా గట్టిగా రెగ్యులేషన్ చేస్తే కానీ కాదు. ఎందుకంటే చెప్పడం ఈజీ, రైట్? ఇప్పుడు మనకే వచ్చిందనుకోండి సడన్లీ, సరే మనం ఇవన్నీ ఇంత ఇప్పుడు టెస్ట్ చేయించుకోవాలా, కరెక్ట్ బ్యాక్టీరియా ఉందా లేదా చూసుకోవాలా, డాక్టర్ దగ్గర వెళ్ళాలా, ఫుల్ ప్రిస్క్రిప్షన్ వాడాలా, 48 hours దాకా కల్చర్ టెస్ట్ రిపోర్ట్ రాదు. సో ఇవన్నీ చేసుకోవడానికి ఓపిక లేక చేసేస్తారు. ఇది గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తే కానీ కాదు, రైట్? సో దే హ్యావ్ టు టేక్ యాక్షన్. ఇది అగైన్ ఇట్ ఇస్ సంథింగ్ విచ్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. దీనికి కూడా ఇప్పుడు ఒక చిన్న ఫ్యాక్ట్ ఉందండి. ఇప్పుడు మనము కన్వీనియన్స్ ప్లస్ సేఫ్టీ ఆర్ కన్వీనియన్స్ ప్లస్ ప్రైస్, ఇవన్నీ ఇది ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది. మీకు ఎట్లయితే కన్వీనియన్స్ పెరుగుతుందో అట్లయితే సేఫ్టీ తగ్గుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు మనకు ప్రతి గల్లీలో మెడికల్ షాప్ ఉండాలా, విదిన్ మినిట్లో డ్రగ్స్ రావాలా, చెప్పగానే మనం అడగగానే రావాలంటే ఆబ్వియస్లీ పడుతుంది. సో దీనికి సొల్యూషన్ ఏముంది? గవర్నమెంట్ హ్యాస్ టు రెగ్యులేట్ వెరీ 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 హార్డ్. అన్ని రూల్స్ ఫాలో కావాలంటే ఇన్ని చిన్న చిన్న షాపులు పెట్టడం కష్టం, ప్రతి ఓళ్ళ ఇంటి పక్కకు పెట్టడం కష్టం, రైట్? కొంచెం ఇన్కన్వీనియన్స్ తట్టుకోవాలి అప్పుడు ప్రజలు కూడా. కానీ వాలంటరీలీ మాత్రం ఎవరు చేయరు. ఇది గవర్నమెంట్ చేసి వాళ్ళు ఒక ఐరన్ హ్యాండ్ తోటి చేస్తేనే ఇది చేయాలి, ఎట్టి బస్తలు అంటేనే పాసిబుల్, లేకపోతే కాదు, రైట్? చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. చెప్పి మందు కూడా డోర్ డెలివరీ అంటున్నాం కదా, ఆ స్థాయికి వచ్చేసిన బ్రాండీ విస్కీ కూడా డోర్ డెలివరీ చేస్తాం. సో ప్రిస్క్రిప్షన్ ఉంటే, రైట్, పర్ఫెక్ట్ ప్రిస్క్రిప్షన్ ఉంటే, పర్ఫెక్ట్ స్టోర్ నుంచి కరెక్ట్ మెడికేషన్ తీసుకోగలిగితే, ఇవన్నీ ఇన్కన్వీనియన్స్, ఇదంతా ఫ్రిక్షన్ కాజ్ అవుతుంది, రైట్? మీరు సో ఇవన్నీ ఉండాలి. దేర్ ఇస్ నో అదర్ వే ఆనెస్ట్లీ. సో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. అమెరికా పాపులేషన్ 350 million అండి. మొత్తము 50,000 ఫార్మసీసే ఉన్నాయి. మనకు 4 times ఉంది పాపులేషన్, 1.4. దాని లెక్క ప్రకారం మనకు 2 lakh ఫార్మసీస్ ఉండాలా, 9 lakhs ఉన్నాయి. సో ఎందుకంటే ఇట్లనే ఇవన్నీ ఈ కన్వీనియన్స్ అని అదని ఇదని యూనిఫామ్లీ కనుక మీరు రెగ్యులేషన్ ఎన్ఫోర్స్ చేయాలి అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్. ఇట్స్ అ స్లో అండ్ అ గ్రాడ్యువల్ ప్రాసెస్. అది చేస్తే కానీ ఇది తగ్గదు. ఫార్మసీ గురించి మాట్లాడారు డాక్టర్ గారు. ఇంకొక సమస్య కూడా నేను చాలాసార్లు చూశాను. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ గవర్నమెంట్ రూల్ కరెక్టే, యూ షుడ్ బి క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ టు ఓపెన్ ఎ మెడికల్ షాప్. కానీ రియాలిటీ ఏంటి? సర్టిఫికేట్ ఎక్కడో పట్టుకొచ్చుకుంటారు. సో దేర్ ఆర్ మెడికల్ షాప్స్ విచ్ ఆర్ రన్ నాట్ బై క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్. సో క్వాలిఫైడ్ డాక్టర్లు కాకపోయినా ట్రీట్మెంట్ ఇస్తున్న దేశం మనది. క్వాలిఫైడ్ ఫార్మసిస్టులు, క్వాలిఫైడ్ కెమిస్టులు కూడా మనకు దగ్గర లేరు. సో దర్ ఇస్ కంప్లీట్ కొలాప్స్ ఆఫ్ రెగ్యులేటరీ సిస్టమ్ కదా. టూ మచ్ ఆఫ్ కరప్షన్ ఎట్ ది డ్రగ్ ఇన్స్పెక్షన్. సో ఇదంతా ఒక వెబ్ నెక్సెస్ లాగా మారిపోయింది. ఐఎమ్ షూర్ యూ అగ్రీ విత్ మీ, క్వాలిఫైడ్ కెమిస్ట్ల కొరత కూడా ఉన్నట్టుంది కదా. సివియర్ షార్టేజ్ ఉందండి. ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, ఒకటి జస్ట్ ఫ్యాక్ట్స్ ఇస్తాను. అరౌండ్ 45,000 to 50,000 ఫార్మసీస్ ఉన్నాయి మన తెలంగాణ స్టేట్లోనే. అరౌండ్ 50,000 to 60,000 ఎంతో ఉన్నాయి నంబర్ ఆఫ్ ఫార్మసిస్ట్, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్. అయితే ఈ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్లో యూ గాట్ ఎవ్రీ వన్. బీ ఫార్మసీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎం ఫార్మసీ చేసిన వాళ్ళు ఉన్నారు, డి ఫార్మసీ చేసిన వాళ్ళు ఉన్నారు. బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసిన వాళ్ళు అయితే ఎట్లా షాప్స్లలో పనిచేయరు కదా, రైట్? సో దట్ హ్యూజ్ చంక్ ఇస్ గాన్. సో థియరిటికలీ చూసినా కానీ మీకు ఈరోజు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు స్టాప్ ఆల్ ద ఫార్మసీస్. అంటే 60,000 నుంచి వెళ్ళి సగం కనుక వీళ్ళు వేరే వాళ్ళు అయితే 30,000 అయితే మీకున్న 45,000 2 shifts పనిచేయాలంటే ఆన్ పేపర్ కూడా సరిపోదు, రైట్? ఈ 30,000లో కూడా ఎంతోమంది వాళ్ళు డి ఫార్మసీ చేసి వేరే జాబ్ చేసుకుంటుంటారు. ఎందుకంటే ఫార్మసీ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇట్ ఈస్ నాట్ అ హ్యూజ్లీ సోషలీ యాక్సెప్టబుల్ జాబ్ షాప్లో నిలబడడం. సో సమ్ ఆఫ్ దెమ్ మే ప్రిఫర్ టు డూ సంథింగ్ ఎల్స్. చాలామంది వేరే కంప్యూటర్స్, మార్కెటింగ్ జాబ్లు అవి ఇవి చేసుకుంటారు ఎంతోమంది. ఆ డి ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా ఎంతోమంది ఇండస్ట్రీలో పనిచేస్తుంటారు, మెడ్రెప్ లాగా పనిచేస్తుంటారు. సో ఇవన్నీ, సో యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఫార్మసిస్ట్ వర్క్ ఇన్ అ షాప్ నా లెక్క ప్రకారం లెస్ దాన్ 5,000 ఇన్ ఎంటైర్ స్టేట్. తెలంగాణ స్టేట్ 50,000 ఉంటే 5,000 కూడా ఉండరు యాక్చువల్ షాప్ కెమిస్ట్ కాదు. అంతే 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 సర్టిఫికేట్ షాప్ ఉంటుంది అంతే. అందులో 4 పని చేస్తుంటారు, 4 అదే సర్టిఫికేట్. ఇంతకుముందు మీరు డిస్కషన్లో అన్నారే ఇది ప్రతి జాగాల డాక్టర్ అవసరం లేదు అన్నట్టు. ప్రతి జాగాల యాక్చువల్లీ ఫార్మసిస్ట్ కూడా అవసరం లేదు కరెక్ట్ చెప్పాలంటే. ఎందుకంటే మున్పు పాతకాలంలో కాంపౌండింగ్ ఇంపౌండింగ్ చేసి ఫార్మసిస్ట్కి ఒక రోల్ ఉండేది. ఇప్పుడు డాక్టర్ రాసింది జస్ట్ చదివి ఇయడమే, రైట్? సో రూల్స్ కనుక కరెక్ట్ తెలుసుకుంటే అండ్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు రీడ్, మేబీ ఒక లెసర్ డిగ్రీ డిస్పెన్సింగ్ ఫార్మసిస్ట్ అనేది ఇచ్చి దానికి కూడా టెస్ట్ పెట్టి గవర్నమెంట్, రైట్? ఇప్పుడు ఏంది, ఫార్మసీ షాప్లలో పనిచేసే వాళ్ళు సర్టిఫికేట్ ఉంటుంది, మిగతా ఆన్ ద జాబ్ ఎక్స్పీరియన్స్ తోటి చేస్తారు.
ఆన్ ద జాబ్ ఎక్స్పీరియన్స్ ఏముంటుంది, ఇట్ ఈస్ నెవర్ కంప్లీట్, రైట్? నాకు నేర్పించేవాడు కరెక్ట్ నేర్పిస్తే నాకు ఒక 70-80% వస్తుంది, వాళ్ళకి నేర్పించేవాడు కరెక్ట్ నేర్పించకుండా 50-60% వస్తుంది. అట్లా కాకుండా గవర్నమెంట్ ఫార్మసీ షాప్లో పనిచేసే వాళ్ళందరికీ ఒక చిన్న టెస్ట్ పెడతాము, బేసిక్ టెస్ట్, 2 months ట్రైనింగ్, ఒక టెస్ట్. ఈ టెస్ట్లో రూల్స్ ప్లస్ బేసిక్ అన్ని తెలుసుకుంటే అట్లీస్ట్ దట్ గై ఇస్ 100%, రైట్? లైక్ ద బేర్ ఫుడ్ డాక్టర్, యూ కుడ్ యాక్చువల్లీ హ్యావ్ సమ్వన్ ఆ బేర్ ఫుడ్ డాక్టర్ లాగా ఈక్వలెంట్ కొంచెం తక్కువ లెవెల్లో ఫార్మసీ షాప్లో పనిచేసే హెల్పర్ కూడా మనం క్వాలిఫికేషన్ పెట్టి టెస్ట్ చేస్తే అట్లీస్ట్ అది గ్యారంటీ ఉంటుంది. మీరు అనేది నిజం. అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఎంప్లాయ్మెంట్ ప్యాటర్న్స్ తగ్గట్టుగా ఎడ్యుకేషన్ టైలరింగ్ అవుతలేదు. ఇప్పుడు బిఎస్సి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఉంటుంది అంతటా. నేను కౌన్సిల్ ఉన్నప్పుడు డాక్టర్ గారు ఐ సజెస్టెడ్, ఇప్పుడు గ్రామాల్లో డాక్టర్లు లేరు అంటున్నారు, మ్యాండేటరీ సర్వీస్ అని చెప్పి పంపిస్తే వాళ్ళు 1,00,000 ఎత్తుగడలేస్తూ పోతలేరు. And you have an endocrinologist and you post him at a primary health center. It's a colossal waste of resources. So దానికన్నా start a course, a 4-year degree course in BSc medicine, or you call it MS medicine. ఏదన్నా MSc medicine అను, ఒక ఫ్యాన్సీ పేరు ఇవ్వు. So teach them the basics of thing. They may not do surgery and all that. So 90% ailments వాళ్ళు ట్రీట్ చేయగలుగుతారు, అట్లీస్ట్ ప్రైమరీ హెల్త్ కేర్ అయితే ఇవ్వగలుగుతారు. అలా బేర్ ఫుడ్ డాక్టర్స్ని తయారు చేయండి అని సజెస్ట్ చేసాం, గుడ్ ఐడియా అన్న, నోబడి బాదర్డ్. మీరు అన్నట్లు దెర్ ఇస్ ఎ బిగ్ నెసెసిటీ టు హ్యావ్ ఏ లెసర్ క్వాలిఫైడ్ కెమిస్ట్, ఆర్ అట్లీస్ట్ యూ కెన్. ఒక బిఎస్సి చదువుకున్న వాడు కూడా మందులు చూసి పేరు కరెక్ట్గా చదివి కాంపౌండ్, ఇప్పుడు ఆల్రెడీ అదే జరుగుతుంది, ఎక్స్పీరియన్స్తో చేస్తున్నారు. వై డోంట్ యూ యాక్సెప్ట్ ద రియాలిటీ అండ్ రెగ్యులేట్ ఇట్? ఎగ్జాక్ట్లీ. సో ఆ స్కిల్ లెవెలే మీరు టెస్ట్ చేయండి, సర్టిఫై చేయండి, సరిపోతుంది. ఎగ్జిస్టింగ్ ప్రాక్టీస్ రెగ్యులేట్ చేస్తాం. సో దీని గురించి మేము యాక్చువల్లీ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యామండి. ఐ మీన్ హ్యాపీ టు టెల్ యూ దట్. ఏమంటే వాట్ వీఆర్ సేయింగ్ ఇస్, మా దగ్గర పనిచేసే షాప్లలో 4,500 షాప్స్లలో maybe we'll have around 15,000 people who are non-pharmacists, around 5,000 people who are pharmacists, right? ఈ 15,000 people ఎవరైతే హెల్పర్స్ ఉన్నారో వీళ్ళందరూ మామూలుగా 12th class అట్లా పాస్ అయ్యి పని చేసుకుంటారు, నేర్చుకుంటారు. దే యాక్చువల్లీ నో మోస్ట్ ఆఫ్ ద స్టఫ్. సో మేమేం సజెస్ట్ చేస్తున్నామంటే గవర్నమెంట్కు బేసిక్ క్వాలిఫికేషన్ డిప్లొమా కోసం 12th. సో ఆ బేసిక్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఏదైనా ఫార్మసీలో ఒక 2 years or 3 years పనిచేసిన తర్వాత లెట్ దెమ్ అలౌ దెమ్ టు టేక్ అ టెస్ట్. సేమ్ టెస్ట్ ఏదైతే డిప్లొమా ఫార్మసీ వాళ్ళు ఇస్తారో అదే టెస్ట్ చేయండి. వీళ్ళు చదువుకొని ఓపెన్ యూనివర్సిటీ లాగా లేకపోతే వాళ్ళు సొంత కోర్స్ మెటీరియల్స్ చదువుకొని వచ్చి టెస్ట్ రాస్తారు. టెస్ట్ పాస్ అయితే గివ్ దెమ్ ద డిప్లొమా. ఎందుకంటే దిస్ వే మీరు స్కిల్ని రికగ్నైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది, ఇట్స్ మోర్ ఆఫ్ అ సోషల్ ప్రాబ్లం కరెక్ట్ చెప్పాలంటే. ఎట్లా అంటే ఈరోజు బికాస్ ఆఫ్ వేరియస్ ఫీ రీయింబర్స్మెంట్స్ ఇవన్నిటితోటి డిప్లొమా తోటి ఎవరు ఆగట్లేదు. ఎందుకంటే పీపుల్ వాంట్ టు గెట్ అ బ్యాచిలర్స్, పీపుల్ వాంట్ టు గెట్ అ ఎంఫార్మ్ ఆర్ వాట్ ఎవర్. యాక్సెస్ ఉంది, సీట్లు చాలా ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, సో ఎవరు ఆగట్లేదు. సో దే విల్ కంటిన్యూ దే గెట్ ఎ డిగ్రీ. దట్స్ వన్, రైట్? సెకండ్, ది అదర్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇస్, ఎవరైతే పాపము చదువుకోలేకుండా 12th తర్వాత ఆపేస్తారో, రైట్, ద గై హూ స్టాపింగ్ ఇట్ బికాస్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ హోమ్లో ఉన్నారు, వాళ్ళు ఈ స్టోర్లలో ఇరుక్కుంటారు. అండ్ లైఫ్ లాంగ్, ఎందుకంటే వీళ్ళకి ఈవినింగ్ కోర్స్ లేదు, పార్ట్ టైం కోర్స్ లేదు, వీళ్ళు ఒక 5 years తర్వాత పెళ్ళి అయ్యి పిల్లలు అయిన తర్వాత వాళ్ళు జాబ్ ఇష్టపెట్టిపోయి చదువుకోలేరు కదా. సో దాని గురించి ఇప్పుడు తెలంగాణ లైఫ్ లాంగ్ యూనివర్సిటీ వస్తుంది కనుక ఐ థింక్ అట్లీస్ట్ ద స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్స్ అట్ కోర్సెస్. సో we are approaching them. We will నార్మల్ యూనివర్సిటీ సిస్టమ్ లో అంత ఈజీ కాదు యూజీసీ ఇవన్నీ, కానీ బట్ నౌ దట్ తెలంగాణ గవర్నమెంట్ ఈస్ ఇన్ స్కిల్ యూనివర్సిటీ పెడుతుంది కనుక ద ఎంటైర్ యూనివర్సిటీ స్కిల్ బేస్ ఆనంద్ మహేంద్ర నాయకత్వంలో పెడుతున్నారు. ఫెయిలీ గుడ్ ఐడియా. మీరు అన్నట్లు విల్ టేక్ ఇట్ టు ద గవర్నమెంట్ సో దట్ ఇలా ఎగ్జిస్టింగ్ స్కిల్ ఉండి సర్టిఫైడ్ కాక వాల్యూ అడిషన్ లేక బయటికి వెళ్ళాక విలువ లేక, ఇప్పుడు బయటకు వెళ్ళి నేను పలానా మెడికల్ షాప్ లో పనిచేశాను అన్నది చెప్పుకొని ఉద్యోగం తెచ్చుకుంటే నో వే ఈస్ ఎక్స్పీరియన్స్ ఇస్ డాక్యుమెంటెడ్, దేర్ ఇస్ నో వే ఈ స్కిల్ ఈజ్ సర్టిఫైడ్. ఒక రకంగా వాళ్ళకు కూడా ఉపయోగం. సో ఐఎమ్ సర్టిఫైడ్ స్కిల్ ఉన్న సర్టిఫైడ్ అంటే ఇంకో ముఖ్యమైన లెట్స్ కమ్ టు ది అనదర్ ఆస్పెక్ట్, ప్రైసింగ్ ఆఫ్ ద మెడిసిన్. బిఫోర్ వి గో దేర్, వన్ క్విక్ థింగ్ అవుట్ దేర్. ఏమంటే నాట్ ఓన్లీ ఆర్ యూ recognizing his skill and giving him that, you're also giving him a lot of respect. ఎప్పుడంటే ఏమవుతుందంటే మేమే చూస్తాం కదా, మా షాప్లలో ఓసారి ఎన్నోసార్లు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఒక ఫ్రెష్గా పాస్ అయ్యి వచ్చిన డిప్లొమా ఫార్మసీకి జూనియర్ అవుతారు.
సో అది కొంచెం నాకు అనిపించేది చాలా అన్ఫేర్ అని. వీళ్ళది కనుక ఆ స్కిల్ రికగ్నైజ్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళు కూడా దే విల్ బి యూనో అంటే చేసే పని అయినప్పుడు వై నాట్ రికగ్నైజ్ ఇట్ అండ్ గివ్ ఇన్ ద రెస్పెక్ట్. అంటే మీరు అన్నది నిజం. ఇప్పుడు స్కిల్ ఉన్న వాడుకోమో అప్వర్డ్ మొబిలిటీ లేదు, స్కిల్ లేని వాడుకోమో డిగ్రీలు వస్తాయి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు చేయాలి. సో మీరు అన్నట్లు ఈ స్కిల్కి ఒక రెస్పెక్టబిలిటీ ఇవ్వడం. ఇప్పుడు స్కిల్ ఇకో సిస్టమ్ యూనియన్ బడ్జెట్లో కూడా ప్రతిపాదించారు, తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ కూడా పెడుతున్నారు కనుక దట్ ఇస్ అ గ్రేట్ సజెషన్. ఇది ఒకటే కాదు, రకరకాల స్కిల్, ట్రేడ్లో స్కిల్ ఉంది. మీకు ఇప్పుడు కిరాణా షాప్లో 10 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేసిన వాడికి బ్రహ్మాండమైన స్కిల్ ఉంటుంది, మామూలు స్కిల్ కాదు. ప్లంబర్గా ఎలక్ట్రీషియన్గా పనిచేసిన వాడు బ్రహ్మాండం. నేను మా కమ్యూనిటీలో చూశాను, బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన అతను ఏమీ చదవని ఎలక్ట్రీషియన్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తాడు. నేను అడిగాను, నువ్వు బీటెక్ చేస్తున్నాడు సార్, పేరుకు బీటెక్, నాకు ఏం తెలియదు సార్, ఈ వైర్ ఏంటో తెలియదు, అర్థమైతే ప్లగ్ ఏంటో తెలుస్తలేదు సార్. అందువల్ల ఒక 10th క్లాస్ పాస్ అయ్యి అనుభవంలో ఎలక్ట్రీషియన్గా నేర్చుకున్న అతని దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. కానీ ఇట్లా అందరు చేయరు కదా. సో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కొనుక్కనే వీడు బెటర్ ఉన్నాడు. నువ్వు బీటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కన్నా బండి రిపేర్ చేస్తాడు, చాలా టాలెంటెడ్ ఉంటాడు. సో యూ ఐడెంటిఫై ద స్కిల్, upgrade the skill, certify the skill, give that respect to the skill. అది మెడికల్ ప్రపంచం కూడా చాలా అవసరం. సో కమింగ్ బ్యాక్ టు దిస్ మెడిసిన్ సార్, ఇప్పుడు నేను వాట్ ఐ రైట్ ఈస్ 10 పైసలు మ్యానుఫ్యాక్చరింగ్ తయారైతే 100 రూపాయలు అమ్ముతున్న డ్రగ్. దేర్ ఇస్ అ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ద మెడిసిన్ ఇట్ ఈస్ సోల్డ్. సో ఈవెన్ ఎసెన్షియల్ డ్రగ్ ప్రైసింగ్లో కూడా ఒకప్పట్లాగా లేదు. చాలా ఎసెన్షియల్ డ్రగ్స్ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఎసెన్షియల్ డ్రగ్ ప్రైసింగ్ రెగ్యులేషన్. సో దీన్ని మించిన అన్యాయం కొట్టలేదు. ఎందుకంటే రైట్ టు లైఫ్ ఇస్ అ ఫండమెంటల్ రైట్. ప్రజలు అనారోగ్యం, దానికి తోడు ఇప్పుడు మందుల పైన GST 5 to 12% ఉన్నట్టుంది ఎవరేజ్ కదా. ఐ డోంట్ అండర్స్టాండ్. మనిషి అనారోగ్యం వస్తే ఆదాయం ఉండదు, ఆదాయం లేక వాడు ఇబ్బంది పడుతుంటాడు, వాడి మీద నువ్వు GST వేస్తే వాట్ ఆర్ యు డూయింగ్? యు ఆర్ టాక్సింగ్ ఇల్ హెల్త్, యూఆర్ టాక్సింగ్ ఎ ట్రాజడీ. ఓకే, అన్ని మెడిసిన్స్ పైన GST ఉండొద్దని నేను ఏమంటలేను. అట్లీస్ట్ క్రైసిస్లో ఉన్న వాడిపైన టాక్సేషన్ ఏంటి, ఈ ఫార్మాసిటికల్ ప్రైసింగ్ ఏంటి, వేర్ ఈజ్ ద రెగ్యులేషన్? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 10 పైసలు ఉంటే 100 రూపాయలు అమ్ముడింది. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మార్కెటింగ్ ఓన్లీ, నథింగ్ ఎల్స్. సో హౌ డు యూ రిఫ్లెక్ట్ ఆన్ దిస్ ప్రైసింగ్ సిస్టమ్? ఇది am I right సార్? 10 పైసలు ఉండే ప్రైజు అందంటే 100 రూపాయలు కాకపోవచ్చు. There is a huge gap between cost of production. I am not against profit. Profit is not a bad word. But there should be a reasonable profit, at least in the field of health. So reasonable profit లేకుండా ఇష్టం వచ్చిన ధర కమ్ముతా అంటే you cannot allow profiteering in the world of medicines కదా. కరెక్టే మీరు చెప్పేది, ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ. సో లాట్ ఆఫ్ టైమ్స్ మనము ఇట్ గోస్ బ్యాక్ టు ద మెయిన్ డిస్కషన్ విచ్ ఇస్ అరౌండ్ పేటెంటెడ్, నాన్ పేటెంటెడ్. యూజువల్లీ మీరు చెప్పిన మార్జిన్స్ ఓన్లీ పేటెంటెడ్ డ్రగ్స్లోనే ఉంటాయి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. మామూలుగా రూపాయికి తయారు చేసే డ్రగ్, అండ్ ఐ హావ్ సీన్ ఇట్ సెవరల్ టైమ్స్, సెల్స్ ఫర్ 500 రూపీస్. దేర్ ఆర్ డ్రగ్స్ అవుట్ దేర్, కానీ అవి ఓన్లీ పేటెంటెడ్ మాత్రమే. జెనరిక్లో లేవు. పారాసెటమాల్ ఉంది, ఎంత దాని ప్రొడక్షన్ కాస్ట్ నెగ్లిజిబుల్, కానీ అది కూడా కాస్ట్ బాగానే ఉంటుంది. కానీ ఉండదు. ఐ హ్యావ్ టు డిఫర్ విత్ యూ ఆన్ దిస్. ఏమంటే సపోజ్ మామూలుగా డ్రగ్స్ ఎట్లా ఉంటుందంటే రఫ్లీ 100 రూపాయలు MRP ఉండే పని అయితే అరౌండ్ 20 రూపీస్కి అట్లా తయారవుతాయి యూజువలీ. కానీ మనకు ప్రాబ్లం ఏమంటుంది ఒకటే 500% MRP కరెక్టే. కానీ మీరు డిస్కౌంట్, ట్యాక్స్ అన్నీ తీసేసిన తర్వాత ఎట్లా డిస్కౌంట్ లేదు, ఏ డ్రగ్ లేదు కదా ఇప్పుడు. సో దట్స్ వై ద రీజన్ వై ఎనీవన్, ఇప్పుడు మీరు యూఎస్లో వెళ్తే వాల్గ్రీన్స్ అయినా అటువంటి అయినా స్టోర్ బ్రాండ్స్ అవన్నీ వాళ్ళు ఎందుకు ఈ డిస్కౌంట్ ఇస్తారంటే వాళ్ళకు మార్కెటింగ్ కాస్ట్ ఉండదు, వేరే ఏది ఉండదు, వాళ్ళ పేరు మీదే డ్రగ్స్ తయారు చేస్తారు. సో ఆ 20 రూపాయలు తయారయ్యేది 100 రూపాయలు MRP ఉన్నప్పటికీ వాళ్ళు 30-40 రూపాయలకి ఇస్తారు, 40 రూపాయలకు ఇచ్చి చేస్తారు. ఆ 100% మార్కప్ ఎసెన్షియల్ కొన్ని బిజినెస్లలో. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ డ్రగ్స్ చాలా తక్కువ అండి. ఇప్పుడు సపోజ్ మీరు ఆలోచించండి, తిప్పి కొడితే ఇప్పుడు సపోజ్ క్రోసిన్ గీసిన్ ఇవన్నీ ఎంత 2 రూపీస్ 250 కంటే ఎక్కువ ఉండవు. ఎన్ని వందల డ్రగ్స్ అమ్మితే వాళ్ళకు ఒక లెవెల్ సేల్ రావాలి, సో దట్ దే కెన్ కవర్ ద కాస్ట్ ఆఫ్ రెంట్ అండ్ ద కవర్ ద కాస్ట్ ఆఫ్ ఫార్మసిస్ట్ అదంతా ఆ షాప్లలో. సో అందుకోసమని అంత మాత్రం మార్కప్, ఒక ఐ వుడ్ సే 20-25% markup is essential and must, and they get 25% okay, 500%, 400%. కానీ డిస్కౌంట్ తర్వాత వచ్చేది లాస్ట్కి అంతే అండి.
ఎందుకంటే 20 రూపీస్ డ్రగ్ కాస్ట్, 100 రూపాయలు ఎంఆర్పి ఉంటే డిస్కౌంట్ 20, దాని తర్వాత జిఎస్టీ, దాని తర్వాత మీకు మిగిలేది ఇప్పుడు ఏదైతే స్టోర్ బ్రాండ్ జెనరిక్స్ అవన్నీ ఉన్నాయో అవి దే విల్ బి సోల్డ్ ఫర్ 45 or 50, రైట్? ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్ జెన్స్ సొంతగా వాళ్ళే హాస్పిటల్ది వాళ్ళ కమర్షియల్స్ వేరే, బిగ్ హాస్పిటల్ చైన్ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళ కమర్షియల్స్ వేరే. ఎందుకంటే వాళ్ళ హాస్పిటల్ నడవాలి అంటే వాళ్ళకు రూమ్కి ఎవరు ఇయ్యరు, వాళ్ళకు వచ్చేది ల్యాబ్ ప్లస్ మెడిసిన్స్. కానీ మెయిన్ వాళ్ళ వచ్చేది హాస్పిటల్ ఒకటి, ఫార్మసీ ఒకటి, డయాగ్నోస్టిక్స్ ఒకటి. అక్కడ వాళ్ళు తీసుకుంది వాళ్ళ బిజినెస్ నడవదు. నార్మల్ ఫార్మసీలో అయితే మాత్రము 100 రూపాయల డ్రగ్ మీద బ్రాండ్ అయితే బ్రాండ్ కమ్స్ టు అస్ అట్ అరౌండ్ 68 to 70 రూపీస్. మేము ఆ డిస్కౌంట్ అదంతా ఇచ్చిన తర్వాత వీ ఎండ్ అప్ గెటింగ్ అరౌండ్ 80 to 83 రూపీస్ అట్లా. సో అక్కడ మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది. మా సొంతం బ్రాండ్ అయితే వీ సెల్ ఇట్ అట్ అరౌండ్ 45 రూపీస్, వీ మేక్ ఇట్ అరౌండ్ 20 or whatever స్టఫ్. ఆ 20-25 అట్లా మిగులుతుంది అనమాట. దట్ ఈస్ ద ఓవరాల్ థింగ్. అండ్ కస్టమర్స్ ఇఫ్ దే వాళ్ళకి కనుక అర్థమయ్యి బ్రాండ్స్ అన్నీ ఒకటే, మెడిసిన్స్ అన్నీ ఒకటే, వేరే వేరే బ్రాండ్లు ఉంటాయి, మనం కరెక్ట్ క్వాలిటీ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కొనుక్కుంటే మనకు ప్రైసులు సేవ్ అవుతాయి అనుకోని వాళ్ళకి అర్థమైతే దెన్ దే విల్ గెట్ ద బెనిఫిట్ ఆఫ్ ఇట్. అది దేర్ ఇస్ అన్ఫార్చునేట్లీ దానికి సొల్యూషన్ లేదు. అంటే సొల్యూషన్ ఉంది, గవర్నమెంట్ కెన్ రెగ్యులేట్ ఇవన్నీ గవర్నమెంట్ ఎలో చేస్తుంది. ప్రాబ్లం ఏమంటే గవర్నమెంట్ కూడా ఒక లెవెల్ వరకు దే కెన్ ఎన్ఫోర్స్ ఇట్ అండ్ ఇట్ ఈస్ అ స్లో ప్రాసెస్, ఇట్ విల్ హ్యాపెన్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. కానీ ఈ రోజు మనం మాట్లాడుకోవాలంటే రేపు పొద్దున వెళ్ళి కస్టమర్ ఎట్లా హౌ డస్ హీ బేసికలీ డూ ఇట్ బిఫోర్ ద గవర్నమెంట్ డస్ అంటే హీ హెస్ టు డూ దిస్ ఓన్లీ, విచ్ ఇస్ హీ హెస్ టు అండర్స్టాండ్ దట్ అన్ని అంటే మెడిసిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే మీకు టెల్మిసాటన్ 40 mg రాశారనుకోండి డాక్టర్ మీ వాళ్ళు, ఆ టెల్మిసాటన్ 40 మీరు తీసుకోవాలి. అది ఏ బ్రాండ్ అయితే మీకు అనవసరం, అది ఏదైనా కరెక్ట్ ఉన్నప్పుడు అన్ని అంటే ఒక ఈక్వలెంట్ బ్రాండ్ ఉన్నప్పుడు అంటే కంపెనీ కరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ ఉన్నప్పుడు ఎవరు బెస్ట్ ప్రైస్ ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకోవాలి, రైట్? దిస్ ఈజ్ సంథింగ్ విచ్ గవర్నమెంట్ కంటే ముందు కూడా కొంచెం కన్జ్యూమర్ అవేర్నెస్ కూడా పెరగాలి, ఓవరాల్ నాలెడ్జ్ పెరగాలి, అండ్ దే షుడ్ బి ఏబుల్ టు గెట్ ఇట్. సో ఈ మన ప్రాసెస్ ఏదైతే ఉందో ఐఎమ్ హోపింగ్ అండ్ మేము కూడా చేసేది కంటిన్యూస్లీ ఏమంటే ట్రైంగ్ టు ఎడ్యుకేట్ ద కస్టమర్ సో దట్ దే ఆర్ ఏబుల్ టు మేక్ ద డెసిషన్ దెమ్సెల్వ్స్. అంటే ప్రైసింగ్ ఇప్పుడు మనకు ఇతర ఎకనామిక్ సెక్టార్స్ చూసాం, కాంపిటీషన్ పెరిగితే ప్రైస్ పడిపోయింది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ ఎంత కాస్ట్లీ ఉండే, ఇప్పుడు ఇన్కమింగ్ కూడా కాస్ట్ ఉండే. కరెక్ట్. సో ద కాంపిటీషన్ ఇంక్రీజ్ ది ప్రైస్ కమ్ డౌన్. టెక్నాలజీ పెరిగితే ప్రైసెస్ కమ్ డౌన్, ట్రాన్స్పరెన్సీ పెరిగితే ప్రైసెస్ కమ్ డౌన్, ఎగ్జాక్ట్లీ రెగ్యులేషన్ ఉన్న చోట ప్రైసెస్ కమ్ డౌన్. సో ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఇన్స్పెక్టర్ రాజ్ ఉండాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్స్ త్రూ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ కెన్ సబ్స్టాన్షియల్లీ ఎన్ష్యూర్ ఏ లోయర్ ప్రైస్ ఫర్ ది పీపుల్. సో మనకి ఇదే ఒక ఎగ్జాంపుల్ కదా, మీకు నేను చెప్పిన మొబైల్ ఫోన్ ఒక ఎగ్జాంపుల్. కాంపిటీషన్, టెక్నాలజీ, ట్రాన్స్పరెన్సీ, రెగ్యులేషన్. నేను ఐఎమ్ అ స్ట్రాంగ్ బిలీవర్ ఇన్ మార్కెట్ అండి. మార్కెట్ మెల్లమెల్లగా పెరిగి కాంపిటీషన్ పెరిగితే ఆటోమేటికలీ ప్రైసెస్ తగ్గుతాయి. ఈ మార్కెట్ ఎగ్జాంపుల్ మార్కెట్ హ్యాస్ ఎ టెండెన్సీ టు మోనోపలైజ్ ఆల్సో, నాట్ నెసెసరీలీ. సో గవర్నమెంట్ చేయాల్సింది టు ఎంకరేజ్ ఫేర్ కాంపిటీషన్. మోనోపోలీ కానియద్దు ఎట్టి పరిస్థితుల్లో. సో దే షుడ్ యూజ్ ద ఎంఆర్పిటిసి యాక్ట్, మోనోపోలీస్ ఫేర్ మార్కెట్ ఉండాలి, ఇన్ అ వే ఫ్రీ మార్కెట్ కూడా ఉండాలి, బట్ దే షుడ్ నాట్ బి మోనోపోలీ అవుట్ దేర్. ఫేర్ మార్కెట్, ఫ్రీ ఇస్ పార్ట్ ఆఫ్ ద ఫేర్ మార్కెట్. యా అబ్సల్యూట్లీ, ఐ అగ్రీ. సో ఇఫ్ వి హావ్ ఇట్ ద ఫేర్ మార్కెట్, ఫ్రీ ఇస్ ఓన్లీ వన్ ఎలిమెంట్ ఆఫ్ ఇట్. కానీ ఇప్పుడు మన ఫ్రీ మార్కెట్ ఉంటుంది కానీ అన్ఫేర్ మార్కెట్ ఉంటుంది. ఐ బిలీవ్ మనది హ్యూజ్లీ ఫ్రాగ్మెంటెడ్ ఇండస్ట్రీస్ అన్నీ మెల్లమెల్లగా స్కేల్ డెవలప్ చేస్తున్నారు. ఐఎమ్ నాట్ సేయింగ్ 1% షుడ్ బి దేర్, రైట్? ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో ఉండదు. బట్ ఇఫ్ దేర్ ఆర్ 3 or 4 or 5 లార్జ్ కాంపిటీటర్స్ విత్ గుడ్ రిసోర్సెస్, మంచి రిసోర్సెస్ తోటి వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు స్కేల్ బెనిఫిట్ తీసుకొచ్చి అందరికి ప్రైసెస్ తగ్గిగలుగుతారు. కానీ డెబిలిటేటింగ్ కాంపిటీషన్ నిజము, స్కేల్ పెరుగుతుంది కానీ అక్కడ కూడా ఒక ఛాలెంజ్ ఉంది, కార్టలైజేషన్ పెరుగుతుంది. ఇఫ్ దేర్ ఆర్ 4-5 పీపుల్ ఇన్ ద మార్కెట్, దేర్ ఇస్ ఎ కార్టలైజేషన్ ప్రాబ్లం. వాళ్ళు కుమ్మక్కై అందరు కలిసి ఒకే రేటు హయ్యర్ రేట్ పెట్టుకుంటారు. సో అదొక ఛాలెంజ్ ఉంది. స్కేల్ వల్ల లాభం ఉంది కానీ కార్టలైజేషన్ వల్ల ప్రమాదం ఉంది. ఫుల్లీ అగ్రీ విత్ యూ 100%. అది ఇక్కడ రెగ్యులేటర్ ఉండాలా. సో వాళ్ళ రెగ్యులేటర్ పని షుడ్ బి టు మేక్ ష్యూర్ దట్ దేర్ ఇస్ నో మొనోపలీ అండ్ దేర్ ఇస్ నో కార్టలైజేషన్. కానీ the greater the monopoly, that fellow will control even the governments also.
మన మనపల్లీస్ ఎట్లయిపోయాయంటే ఎట్లా గవర్నమెంట్లోనే శాసించేటువంటి దశకు వచ్చేసారు. ఎందుకు మన ఇండియానే కాదు కదా, ఎక్కడైనా ఇప్పుడు గూగుల్ వాళ్ళందరూ ఐఎమ్ షూర్ దే కంట్రోల్ లాట్ ఆఫ్ థింగ్స్ అవుట్ దేర్. యుఎస్ లో అయితే మీకు క్యాంపెయిన్ ఫండింగ్ అంతా ఫార్మా ఇండస్ట్రీ, రకరకాల ఇండస్ట్రీ, టెక్ ఇండస్ట్రీ ఇప్పుడు చాలా పెద్ద ఇది కదా. సో వెరీ బిగ్ నెక్సస్ బిట్వీన్ కార్పొరేట్ అండ్ పాలిటిక్స్. ఆబ్వియస్లీ హోప్ఫుల్లీ వీ కీప్ గెట్ అంటే మంచి పాలిటిషియన్స్ వచ్చి మంచి రెగ్యులేటర్స్ వచ్చి దే విల్ స్టార్ట్ రెగ్యులేటింగ్ ఇట్. కానీ ఫ్రేమ్వర్క్ మాత్రం ఇది, యూ లెట్ ఫ్రీ అండ్ ఫెయిర్ కాంపిటీషన్, యూ రెగ్యులేట్, యూ లెట్ ద మార్కెట్ టేక్ ఇట్స్ అంటే మార్కెట్ వాళ్ళకు అదే కోర్స్ తీసుకోవాలి. కానీ ఎక్కడ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేసి కార్టలైజేషన్ కాకుండా చూడాలి. టోటల్గా కంట్రోల్ చేస్తే రెగ్యుమెంటేషన్ చేస్తే లాభం లేదు. మనం ఒకప్పుడు లైసెన్స్ రాజులో చూసాం కదా, ఓ గ్యాస్ కావాలంటే 1 year వెయిట్, ఫోన్ కావాలంటే 10 ఏళ్ళు వెయిట్ చేసేవాళ్ళం, స్కూటర్ కావాలంటే 6 నెలలు వెయిట్ చేసేవాళ్ళం. దట్స్ అట్రాషియస్. అది ఇప్పుడు మనం యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. లైసెన్స్ రాజు కారణం కాదు, బట్ అట్ ద సేమ్ టైం మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. అట్లీస్ట్ ఎస్పెషల్లీ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్ ఇదే మనిషికి ఆప్షన్ లేదు. ఇట్స్ నాట్ లగ్జరీ స్పెండింగ్, ఇట్స్ నాట్ ఎ డిస్క్రిషనరీ స్పెండింగ్, ఇట్ ఈస్ ఎన్ ఎసెన్షియల్ స్పెండింగ్. వై విల్ ఐ బై మెడిసిన్? ఐ హ్యావ్ నో ఆప్షన్. నేను సోఫా కొనడానికి నేను టీవీ కొనడానికి, అండ్ ఐ కాంట్ స్టాప్ బయింగ్ ఎ మెడిసిన్ బికాస్ ఇట్స్ ఎ నాన్ డిస్క్రిషనరీ స్పెండింగ్ కదా. ఎస్, నో ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ. అయితే దీంట్లో గవర్నమెంట్ హ్యాస్ అ వెరీ బిగ్ రోల్ టు ప్లే. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఎక్కడ చూసినాను మీకు, ఎవరికైతే రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే యూనివర్సల్ హెల్త్ కేర్ అనండి, మెడికేర్ అనండి, మెడికేడ్ అనండి. సో మెడికేడ్ అండ్ మెడికేర్ ఆర్ ఫర్ పీపుల్ who are above 65 or who are poor. సో గవర్నమెంట్ రోల్ 100% ఉంటుంది హెల్త్ కేర్లో. ఎందుకంటే ఇట్ ఈస్ అ యూనివర్సల్ నీడ్, అందరికి కావాలి, అందరు అఫోర్డ్ చేయలేకపోవచ్చు. అటువంటిప్పుడు గవర్నమెంట్ స్టెప్ ఇన్ కావాలి. నా లెక్క ప్రకారం ఆరోగ్యశ్రీ నాల్ మంచి స్కీమ్స్ మన వాళ్ళు చేసింది, వేర్ ఇప్పుడు ఎవరైనా హాస్పిటలైజ్ అయితే దెర్ ఈస్ అ వే టు గెట్ ద ట్రీట్మెంట్ కదా. సో దట్ వే ఐ థింక్ మన బాగా చేశారు. ఒకటి నౌ అక్కడ రెగ్యులేషన్ చేయాలి. క్వాలిటీ ఆరోగ్యశ్రీ ఆల్సో కెనాట్ బి సబ్స్టిట్యూట్ టు స్ట్రాంగ్ పబ్లిక్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. సో దట్స్ ఎ టాపిక్ ఫర్ అనదర్ డే. అబ్సల్యూట్లీ ఐ అగ్రీ. కానీ ఇట్స్ షార్ట్ కట్. ఇప్పుడు ఎట్లా అంటే అదంతా పెట్టాలంటే ఒక రోజు కాబట్టి, సో ఆరోగ్యశ్రీలో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే దే షుడ్ రెగ్యులేట్ హాస్పిటల్స్ విచ్ ఆర్ గివింగ్ దిస్ కేర్. అంటే పెద్ద పెద్ద హాస్పిటల్ ఇవాళ రేపు గవర్నమెంట్ దగ్గర నుంచి లేట్ వస్తాయి, డబ్బులు అది అని చేయరు చాలా మంది. రైట్. సో కానీ వాడే వాళ్ళు కొంతమంది ఆపర్చునిస్టిక్ అండ్ ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ ఉంటారు. వాళ్ళు కరెక్ట్ క్వాలిటీ ఇస్తున్నారా లేదా అనేది రెగ్యులేట్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓకే, గవర్నమెంట్కి ఒక సైడ్ నుంచి పైసలు ఖర్చు అవుతుంటాయి, కేర్ చక్కగా రాదు. రైట్. సో అప్పుడు అక్కడ చేయాలి. సో నా లెక్క ప్రకారం ఫ్రేమ్వర్క్ చాలా బాగుంది. మానిటరింగ్ అండ్ రెగ్యులేషన్ ఇంపార్టెంట్. అంటే మీరు అన్నట్లు దేర్ షుడ్ బి ఎ ఫెయిర్ అండ్ ఫ్రీ మార్కెట్ విత్ వేర్ ఎవర్ రిక్వైర్డ్ ఏ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఆఫ్ గవర్నమెంట్. అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఉండకూడని చోట ప్రభుత్వం ఎక్కువ ఉంటుంది, ఉండాల్సిన చోట ఉండదు. కరెక్టే. కానీ ఇంకా ఇవన్నీ నా లెక్క ప్రకారం ఎవాల్వింగ్ అంటే ఉన్నట్టుకంటే ఇప్పుడు చాలా బెటర్ ఉంది ఇండియాలో. నో క్వశ్చన్ ఆఫ్ పెసిమిజం. ప్రొఫెషనల్ పెసిమిస్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. బట్ అట్ ద టైమ్ వీ కెనాట్ బి అబ్లీవియస్. అంటే మనకున్న సవాళ్ళను మనం ఇగ్నోర్ చేయకూడదు. అదే సమయంలో నిత్య అసంతృప్తవాదులుగా కూడా ఉండకూడదు. ఏం జరుగుతలేదు, ఏం జరగలేదు అని అనడం కూడా పూర్తి తప్పు. డెఫినెట్గా చాలా మెరుగయ్యాం. అదే సమయంలో లోపాలను మనం ఎత్తి చెప్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ మధుకర్ రెడ్డి గారు. స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ డిస్కసింగ్ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు డిస్కషన్. ఇలా రకరకాల వివిధ రంగాలకు చెందిన వ్యక్తుల్ని తీసుకొచ్చి మీకు పరిచయం చేసి ఆయా ఫీల్డ్స్లో ఉన్నటువంటి అంశాలు మాట్లాడడం ద్వారా సమ్ వెరైటీ మీకు ఇవ్వాలనేటువంటి ప్రయత్నం. అలా భారత న్యాయ సంహిత పైన వినోద్ కుమార్తో మాట్లాడాం, కాళోజీ కవిత్వం పైన డాక్టర్ దేశపతి శ్రీనివాస్తో మాట్లాడాం, రాజ్యాంగం పైన చాలా రోజుల క్రితం డాక్టర్ మాడబు శ్రీధర్తో మాట్లాడాం. సో ఈరోజు మందుల ప్రపంచం గురించి ఈ రంగంలో చాలా అనుభవం కలిగినటువంటి ఏ బిగ్ ప్లేయర్ ఇన్ ద మార్కెట్ మెడిసిన్స్ అండ్ ఫార్మాసిటికల్స్, ఏ క్వాలిఫైడ్ డాక్టర్, ఏ క్వాలిఫైడ్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ డాక్టర్ మధుకర్ రెడ్డి గారితో మాట్లాడడం. ఐ హోప్ ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్ టు యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.